మత భ్రష్టత్వము అంటే ఏమి? What do you mean about the corruption of the religion? అంటే మత భ్రష్టత్వము అన్నది నువ్వు దేవుణ్ణి ఎలా ప్రజెంట్ చేస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. నిన్ను నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నావో దానిని బట్టే నువ్వు మత భ్రష్టత్వంలో ఉన్నావా లేకపోతే సరైన మార్గంలో ఉన్నావా అన్నది నీకు తెలుస్తుంది. It all depends on how you are presenting yourself. Shows whether you are there in the corruption of the religion or not defiled. తరతరాలు కూడా దేవునికే మహిమ చెల్లునుగా కానీ ప్రతి వారు పలుకుతూనే ఉంటారు. People keep on often using the phrase that yes, God be glorified for ages together. ప్రతిదీ కూడా దేవుడు తరతరాల ఆశీర్వదిస్తారని పలుకుతూనే ఉంటారు. Every generation keeps telling that God be glorified at all ages. కానీ ప్రజెంట్ చేసుకునేది మాత్రము దేవుని సత్యాన్ని రాంగ్ గా ప్రజెంట్ చేసుకోవడం జరుగుతుంది. But when it comes to the presentation part, the presentation of God is totally in the wrong way. మరి షద్రక్ మెషక్ అబేద్నెగోల గురించి చివరగా రాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? What was the statement of King Nebuchadnezzar when he saw about Shadrach, Meshach and Abednego? షద్రక్ మెషక్ అబేద్నెగోల దేవుణ్ణే ఈ రాజ్యంలో అందరూ పూజించాలి. Everybody should worship the Lord God of Shadrach, Meshach and Abednego. వచనం తీసి చదవండి చూద్దాం. Daniel chapter 3 verse 28. దానియేలు 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగోయును వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. అది చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక్కొక్క పాయింట్ మీరు చూడండి. ఆ రాజు పలికే విధానము. ఈ రోజు నిన్ను చూసి నీ పక్క వాళ్ళు ఏమని పలుకుతున్నారు, నీ ఇంట్లో వాళ్ళు ఏమని పలుకుతున్నారు, నీ ఆఫీస్లో ఉన్నప్పుడు నిన్ను చూసి ఏమని పలుకుతున్నారు, నువ్వు బిజినెస్కి వెళ్ళేటప్పుడు నిన్ను చూసి ఏమని పలుకుతున్నారు, నువ్వు కాలేజ్కి వెళ్తున్నప్పుడు నిన్ను చూసి ఏమని పలుకుతున్నారు, నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు నిన్ను చూసి ఏమని పలుకుతున్నారు. What do people think about you and talk about you, whether it is in your house or your business or your workplace or your school or your college or whatever you are, wherever you are? What do people think about you? What opinion do you have about you? ఏమనుకుంటున్నారు? What do they think about you? ఆ విధంగా పలుకుతున్నారా? Are they able to say the way Nebuchadnezzar was talking? మరలా చదవండి. కాజిరైతే దానియేలు 3వ అధ్యాయము 28, 29 వచనములు. Daniel chapter 3 verse 28 and 29. నెబుకద్నెజరు షద్రక్ మెషాకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. అవును, వీళ్ళ అంటే పేరు పలకనవసరం లేదు. ఇతను ఈమె చాలా నమ్మకస్తురాలు, ఆమెతో మాట్లాడితే చాలు ప్రాబ్లమ్స్ పోయినట్టు ఉంటుంది, అతనితో మాట్లాడితే చాలు ఒక కంఫర్ట్ దొరుకుతుంది. డబ్బు అక్కర్లేదండి, మనకి ఒక నమ్మకం కలిగించి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళు మనకు కావాలని అంటారు చూసారా. నీ దేవుని నువ్వు అక్కడ ప్రెజెంట్ చేస్తున్నావు. Many people say we do not want money, we just want that moral support, somebody who can give us good counsel. దేవుడు మతంలో లేరండి. God cannot be found in religion. మతం మనిషిలో ఉంటుంది, because religion is found by man. కాస్ట్ మనిషిలో ఉంటుంది, and caste feelings are there in man. ఆలోచన మనిషిలో ఉంటుంది, thinking is always in the man. అండర్స్టాండింగ్ మనిషిలో ఉంటుంది. Understanding also depends upon the man. కానీ దేవుడిలో ఒకే ఒక్క మార్గం But ఉంటుంది. there's only one way with God. నేను ఆలోచించినట్టు ఆలోచించు, Think the way I think, says God. నేను పలికినట్టు నువ్వు పలుకు, Speak the way I speak. నేను నడిచినట్టు నువ్వు నడు, and walk in the way that I walk. నేను ఏ విధంగా క్షమిస్తున్నానో, ఎంత దుర్మార్గుడైనా ఎలా క్షమిస్తున్నానో అలా క్షమించే గుణం నువ్వు కలిగి ఉండు. No matter how wicked the person is, I have the ability to forgive. So you also have ఇప్పుడు the నేను same చెప్పిన attitude. దాంట్లో నీకు మత భ్రష్టత్వం కనబడుతుందా? Can you find any corruption in this kind of religion or this అందులో kind of godliness? కనిపించట్లా, అందులో మత భ్రష్టత్వం కనిపించట్లా. And here you cannot see any corruption. ఎందులో మత భ్రష్టత్వం అవుతుంది? So how is that religion is getting corrupted? వాక్యం ఇలా చెప్తున్నప్పుడు ఇలా ఉండరు, ఏదో చెప్పుకుంటూ వెళ్తారు. ఇలాంటివి ఎన్నో చూసారంటారు. చూసి వాళ్ళందరూ మత భ్రష్టత్వానికి సంబంధించిన వాళ్ళు. The people who are sarcastic when they hear the word of God and they say no one can be like this, it's impossible to be like this, they only keep on talking but practically it's not possible. These are the people who are corrupting the religion. దేవుణ్ణి నీకు అండర్స్టాండింగ్ అయ్యేటట్టు రిసీవ్ చేసుకుంటే చూడు, అందులో మత భ్రష్టత్వం But కనబడుతుంది. when you have your own perception and the way of understanding of your God, that's where the corruption starts. మరలా వచనం తీసి చదవండి.
Daniel chapter 3:28. నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఉమ్, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక ఉమ్. మరి ఏ దేవుడును లేడు. అంతే. అంటే ఏ దేవుడును లేడు అని అంటే బయట దేవుళ్ళ గురించి మాట్లాడలేదండి. When Nebuchadnezzar said there is no other God who can deliver like this, he was not comparing any other God or వెంటనే religion. బయట దేవుళ్ళని వెళ్ళిపోతారు, బయట విగ్రహాలను వెళ్తారు. బయట విగ్రహాల గురించి ఎప్పుడు బైబిల్ మాట్లాడలేదు. Immediately he did people go with another gods, another religions and all. No, Bible doesn't నీలో talk ఉన్న about religion. విగ్రహం గురించి మాట్లాడుతుంది. God always talks about the idols that is in your heart. వాళ్ళకి నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను, Yes, God has given them a commandment. వాళ్ళు దానికి లోబడలేదు అనంటే దానికి అర్థము వాళ్ళలో నమ్మకమైన దేవుడు ఉన్నాడు కాబట్టే వాళ్ళు నాకు లోబడలేదు అని చెప్పి అక్కడికి మాట్లాడుతున్నాడు. Yes, they did not have faith, they did not have belief. That's the reason they did not be submissive also. అంటే అగ్నిగుండంలో వేసేస్తామన్నా కూడా దానికి రెడీ అయిపోయారు, కానీ నా రాజుకి లోబడలేదు అని అంటే నాకు లోబడాలి అని నేను అంటున్నాను అని అంటే నేను విగ్రహంతో సమానం వాళ్ళకి. When people are telling that you have to bow down to me, you have to obey me, means that means I have become an idol for them. కదా, వాక్యానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. You have to give importance only to the word of God. వాక్యంతోనే నువ్వు సరి చూసుకోవడం అన్నది చాలా ముఖ్యము. You need to check and analyze yourself and evaluate yourself లేదా through the word of God. ఏమవుతుంది అక్కడ, దేవుడు వాక్యాన్ని రాంగ్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళే రాంగ్ గా ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్తారు. The people who don't understand God are the ones who present God in the wrong way. కాబట్టి ప్రతి విషయానికి కూడా నీకు ముందే దేవుడి వాక్యం తెలియాలంటే నువ్వు వాక్యాన్ని పరిశీలించడం చాలా ముఖ్యము. And you need to check the word of God and test it very well before knowing. చాలా మంది దేవుణ్ణి అర్థం చేసుకోరు. Many people don't understand God properly. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. మత భ్రష్టత్వానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుణ్ణి అర్థం చేసుకోరు. You need to know this, but many people do not want to understand God properly. దేవుని వాక్యాన్ని వారికి అనుగుణంగా తీసుకుంటారు They take the word of God according to their conveniences. కదా. దేవుణ్ణి నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావో దానిని బట్టే నువ్వు మత భ్రష్టత్వంలో ఉన్నావా మత భ్రష్టత్వంలో లేవా అన్నది తెలుస్తుంది. Whether you are caught up in the corruption or religion or not depends upon how you perceive God and how you understand who God is. అంటే మాథ్యూ 8:12 ఒకసారి తీయండి. మాథ్యూ చాప్టర్ 8:12. మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏర్పును పండ్లు కొరకటియు ఉండునని మీతో చెప్పుచున్నాను. ఎవరుంటారంటండి? Who will be there outside the నేను kingdom of God? బాప్టిజం తీసుకున్నాను, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. People say, I have taken baptism, I received the anointing of the Holy Spirit, I speak in tongues, therefore I will go to heaven. అంతే, పరలోకానికి వెళ్ళిపోవడమే. ఇంకా They will say, yes, my ticket is reserved in heaven. అదే. వీళ్ళందరూ ఎవరు? రాజ్య సంబంధులు. ఎక్కడుంటారంటండి వీళ్ళు? Who are these people actually? They are the sons of the kingdom. Where will they వెలుపడ be? దేవుడు రాజ్యానికి బయట ఉంటారని ఉంది. మరలా చదవండి, మీకు అర్థమవుతుంది. But the sons of the kingdom will be cast out into the outer darkness. That's what it says. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏర్పును పండ్లు కొరకటియు ఉండునని మీతో చెప్పుచున్నాను. మరి రాజ్య సంబంధులు ఎవరు? దేవుని సంబంధులు, బయట దుష్టుల సంబంధులని రెండు విధాల మనుషుల కింద డిఫరెంట్ చేసేస్తున్నారు Yes, there are two categories of children, children of God and children of error. కదా. మరి రాజ్య సంబంధులు ఎక్కడుంటారు వాళ్ళు? Where will the sons of God, sons of the kingdom రాజ్యంలో be? ఉండాలి. They're supposed to be మరి inside the బయట kingdom of God. ఎందుకున్నారు? Why are they cast out in the darkness? ఎందుకున్నారంటే ప్రభువా నీ నామంలో దెయ్యాలను వెలగొట్టలేదా, నీ నామంలో నేను ప్రవచించలేదా, నీ నామంలో గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్ కార్యములు చేయలేదా అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడి చిత్తం తెలియదు, దేవుడికి ఇష్టంగా వాళ్ళు జీవించరు. Because these are the children of God who say, Lord, Lord, have we not cast out demons? Have we not healed? Have we not prophesied? But these are the ones who do not want to apply the word of God in their lives. Therefore, God says, I do not know who you are. మీరు 11వ వచనం కూడా ఒకసారి చూడండి. Verse 11.
అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి ఉమ్. అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉండొచ్చండి. Anybody in the world can be inside. క్రైస్తవులని ఇక్కడ రాయబడలేదు. It didn't say only Christians will be in heaven. దేవుణ్ణి వెంబడించేవారు నమ్మకము కలిగి దేవుని భయంతో, ఎక్కడ దేవుడు భయం ఉంటుందో అక్కడే దేవుడు ప్రేమమయుడని చెప్పేటటువంటి అర్హత వాళ్ళు పొందుకుంటారు. Whoever has the fear and the reverence of God and following the word of God can boldly say, yes, God is always love. నిన్న చెప్పాను కదా, ఎవరు దేవుడిగా ఎంచుకుంటారు? Now I told you, who will exalt themselves as God? ఎవరు దేవుడిగా ఎంచుకుంటారు? Who will compare themselves and equal వాళ్ళు to God? ఏమనుకుంటారో అదే కరెక్ట్ అనుకుంటారు కదా, వాళ్ళే క్రీస్తు కన్నా దేవుడితో సమానము. The people who think that their opinions are right, their ideas are right, are the ones who claim that they are more greater than God. అందుకే వాళ్ళు ఏమనుకుంటారో అది కన్ఫర్మ్ చేసుకుంటారు. That's the reason whatever they think, they say it's true. వాళ్ళ పలికిందే నిజం, And whatever they say it's వాళ్ళు true. అనుకున్నదే నిజం. Whatever they think it's right. వాక్యం యొక్క అవగాహన ఉండదు, They don't have the proper understanding of the word of వాక్యం God. యొక్క గ్రహింపు ఉండదు. They don't understand the word of God. మరి ఇక్కడ 11వ వచనంలో ఏమని చెప్తున్నారు? What is written in verse 11? అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడా ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్పారు? Why was the three names mentioned sitting down with Abraham, Isaac and Jacob? అబ్రాహాం యొక్క నిబంధన కిందకి వీళ్ళు వచ్చి ఉంటారు అని అర్థం. Because అక్కడ even if the people are far away from east or west, they come down to the ఇస్సాకు Abraham ఎవరు covenant. మరి? Who is Isaac? ఇస్సాకు ఏ విధంగా తన తండ్రి వెళ్ళే మార్గమును మాత్రమే ఎంచుకుంటాడు. Isaac was only following the way of his father Abraham. అంటే అబ్రాహాము యొక్క నిబంధన కిందకి వచ్చి ఉన్నాడు. That means he also came under the covenant of Abraham. మరి యాకోబు ఎవరు? Who is Jacob? యాకోబు కూడా దేవునితో, మానవుడితోనూ దేవుడితోనూ పోరాడి గెలిచిన వాడు అని చెప్పి వాక్యం చెప్తుంది Because the word talks about Jacob that he wrestled with God and he fought and he won. కదా. ఇప్పుడు అబ్రాహాము యొక్క ప్రార్థన ఏంటండి? What do you think was the prayer of Abraham? అబ్రాహాము యొక్క ప్రార్థన చెప్పనా? Shall I tell you what is Abraham's prayer? అబ్రామా బయటికి రా. When God said, Abraham, come out. మారు మాట్లాడకుండా బయటకు వస్తారు చూసారా, అదే ప్రేయర్. Absolute obedience, whatever God tells, that is the prayer. ఇంకొక ప్రేయర్ చూపించిన, Shall I show you another kind of prayer? నేను ధైర్యం చేసి మీ ముందు మాట్లాడుతున్నాను. When Ab- ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే, 20 మంది నీతిమంతులుంటే, 30 మంది నీతిమంతులుంటే, ఇదంతా కూడా అబ్రాహాము యొక్క ప్రార్థనే. Abraham's prayer was when he was negotiating when it comes to the destruction of Sodom and Gomorrah. What if 50 people are నాశనం righteous? చేస్తానంటే చేశాను, ఒక పని అయిపోద్దని చెప్పొచ్చు కదా. He should have remained silent, or he would have told, okay, destroy, what's the big deal? వాళ్ళతో పాటు నీతిమంతులు ఎందుకు నాశనం అవ్వాలి? But Abraham was bold enough to ask God, why should the righteous be punished కదా? along with the wicked? సరే, 5 చూపించి వదిలేస్తా. And then immediately when it comes to the point of 5, that the negotiation quit. అంటే It నీ stopped. ప్రార్థనకి అక్కడ జవాబు దొరుకుతుందా లేదా? That means he was getting answers to his prayer. మోకాలు వేసుకుని కూర్చోవడం కాదండి. Not just you go on your knees, మీకు makes you చెప్పా, a good మోకాలు man. వేయడం అంటే నువ్వు మోకాలు ఎంతసేపు అయినా వేసి కూర్చోగలుగుతావు. మనిషికున్న సామర్థ్యత అది. Yes, the ability of a man is he can go on his knees for hours together. నీ ఈగోను What వంచగలుగుతున్నావా? about your ego? Is it నీ going on your knees? గర్వాన్ని What ఉంచగలుగుతున్నావా? about ego, arrogance and pride? Is ఈ it going లోకం humbling మీద down? ఉన్న వాటిని తగ్గి దాన్ని పక్కన పెట్టి దేవుడికి ఇష్టంగా జీవించగలుగుతున్నావా? Are you able to leave the things of the world and be humble and submissive to the word of God? ఈ లోకంలో ఉన్నవి ఏంటి? What are the things of this world? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం గురించి The మాట్లాడుతున్నా. lust of the flesh, the lust of the eyes, and the pride of the life. నువ్వు సంపాదిస్తున్నావు, అదేం తప్పని నేను అన్ను. It's not wrong that you're earning. అది దేవుడు నీకు ఇచ్చే భాగ్యం అది And that's a privilege that God has given you. కదా. ప్రసంగి 2:26 ఏముంది? What is written in Ecclesiastes chapter 2, Likro. 26? ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 2 వర్స్ 26, ప్రసంగి 2:26 వచనం. ఏలయనగా ఉమ్. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి అయిపోయింది. నువ్వు మోకాలు వేసుకొని ప్రార్థన చేసి, నువ్వు మోకాలు వేసుకొని ఉపవాసం చేసి అని అక్కడ మాట్లాడలా. God does not give wisdom and knowledge and joy to the person who's going on his knees. నువ్వు దేవుడి దృష్టిలో మంచివాడివా, నీ దృష్టిలో మంచివాడివా? All that matters, are you good in the sight of God or you're on your sight? దేవుడికి అటువంటి మంచి అవసరం లేదు. దేవుడి దృష్టిలో నువ్వు మంచిగా ఉన్నావా లేదా? It's not you being right in your own sight, but what is more important is you being right in the sight of God. ఏలయనగా అనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడి దృష్టిలో మంచివాడిగా చెప్తుంటేనే ఎంత హ్యాపీ ఉంటదండి You అది. have to be a person who's good in the sight of God. కదా, అటువంటి ఆ ప్రెసెన్స్ నువ్వు సెన్స్ చెయ్యాలి. You need to sense the presence of God. Carefully understand. You ఎంత need to be good in the sight బాగుంటదండి. of God. నువ్వు బయట వాళ్ళకి మంచిగా చూపించడానికి నటించక్కర్లేదు. గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళతో నటించిన అవసరం లేదు. You don't have to impress people by giving them presents or gifts and just flattering them and
putting them into your trap. నటించిన అవసరం లేదు, మంచిగా నటించిన అవసరం లేదండి. You ఈ answer రోజు the మీకు marriage. చెప్తున్నా, దేవుడి దృష్టిలో నేను మంచిగా ఉన్నానా లేదా? Now you need to ask this question: am I really good in the sight of God? అంటే దేవుడి దృష్టిలో మంచిగా ఉంటాం అంటే నువ్వు బైబిల్ చదివితే మంచోడు అయిపోవు, You don't become a good person in the sight of God just ఎనాలిసిస్ because you read రాసేస్తే the Bible, మంచోడు అయిపోవు. or just because you post an analysis, దేవుడు చెప్పారు కదా అని చెప్పి అనుకుంటే మంచివాడు అయిపోవు. just because you do things of your own doesn't make you a good person. దేవుడు చిత్తంతో, ఇష్టంతో, ఏదైనా ఇష్టంతో చేస్తేనే దాని యొక్క ఫలం తెలుస్తుంది. వాళ్ళు చెప్పారు కదా చేయకపోతే బాగోదు, మళ్ళీ వీళ్ళు చెప్పారు కదా చేయకపోతే బాగోదు అన్న అండర్స్టాండింగ్ అన్నది ఉండకూడదు. You need to do everything which is according to the perfect will of God, not to impress people or follow what man is telling. చెప్పమ్మా, దేవుడి దృష్టికి మంచివారిగా ఉన్నవారికి జ్ఞానమును, జ్ఞానము, తెలివిని, తెలివి, ఆనందమును అనుగ్రహించును. ఇదే కదా కావాలి మనుషులకి. So don't you think man requires wisdom, knowledge and joy? దీనికోసమే కదా ప్రతి దినం ఆలోచించేది. Is not man striving for these things in the world? నువ్వు దేవుడి దృష్టికి మంచివాడుగా ఉన్నామంటే నీకు జ్ఞానము, తెలివి, తెలివి, ఆనందం. ఆనందం. ఇదే కదా ప్రతి వాళ్ళకి. నాకు సంతోషం కావాలండి, నాకు మనశ్శాంతి కావాలండి, నాకు ఆనందం ఎక్కడి నుంచి దొరుకుతుంది? Everybody prays, I need peace, I need joy, I need happiness. Don't you think that this is what God gives, wisdom, knowledge and joy? నీ దృష్టికి మంచివాడు అనుకున్నావు అనుకో, But if you are self-righteous, నీ దృష్టికి నువ్వు మంచివాడుగా అనుకుంటే నువ్వు బలవంతంగా తెచ్చుకోవాలండి. but if you think that you are right in your own side, you need to forcefully get things అది upon. టెంపరరీ, And all those are temporary. కానీ నీకు పర్మనెంట్ కావాలి. You need a permanent solution. పర్మనెంట్ సొల్యూషన్, టెంపరరీ వద్దు. You don't have to get anything which is temporary. మరి నేను బానే ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు లేదు, You shouldn't say yesterday he was good and why is he bad today? మరి లాస్ట్ వీక్ బానే ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు అంటే క్వశ్చన్ నువ్వు వేసుకోవాలి, నన్ను అడుగుతావు ఎందుకు? Last week this person was good, but this week why this person behaved like that? It's all your question. చెక్ యువర్ సెల్ఫ్. Why not you check yourself first? నిన్ను నువ్వు పరీక్షించుకో. Examine and test yourself. వాక్యం నీ దగ్గరకు వచ్చేసింది. The word has come to you. దైవ దృష్టికి మంచిగా ఉన్నవాడికి ఏమేమి ఉంటుంది? జ్ఞానము. Wisdom is the most important thing and he gives. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము. You get the wisdom of Solomon నీ కంటి initially. ముందు సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఫ్లెష్ అండ్ బ్లడ్ కనిపించదు, When the situation arises in front of you, flesh and blood will not operate. జ్ఞానం కనిపిస్తది. Wisdom will operate. Godly wisdom should operate. వివేకము అంటే ఏంటి? What is the meaning of knowledge? నీకు కనిపించినప్పుడు అది మంచా చెడా, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అన్నది నువ్వు వివేచిస్తావు, ఫస్ట్ ఆలోచిస్తావు. When you have knowledge, you'll start discerning, you'll start understanding whether it is right or wrong. కరెక్ట్ గా అక్కడ ప్రజెంట్ చేస్తున్నావు అని అంటే అది నీకు ఆనందం దొరుకుతుంది. And when you present in the right way with godly wisdom, you will indeed get joy. You'll get అంటే peace. సేఫ్ సైడ్ లో ఉన్నావు, You will be on the safe side. తీర్పు తీర్చలా, You're not judging. నింద వేయలా, You're not blaming. ఫ్లెష్ అండ్ బ్లడ్ కి ఒక మాట, బయట వాళ్ళకి ఒక మాట, అటువంటి పార్షియాలిటీ నువ్వు You're చూపించాలి. not showing partiality to your flesh and blood and to Next. others in a different way. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయ పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అంతే. దైవ దృష్టి, దేవుని దృష్టి. But to the sinner he gives the work of gathering and collecting that he may give to him who is good before God. రెండున్నాయి, God's sight, దైవ దృష్టి, దేవుని దృష్టి. godly sight, డివైన్ divine sight and God's sight. దేవుడి వైపు డివైన్ అంటే దైవ దృష్టికి రెండు నువ్వు ఆలోచించావంటే, దేవుడి దృష్టి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, వాళ్ళైతే ఏం ఆలోచిస్తారు? వాళ్ళలో మంచి ఉందా చెడు ఉందా? చెడు ఉండదు, మంచి ఉంటది. దేవుడు అంటే మంచి. In the sight of God means what does God the Father, the Son and the Holy Spirit will do or talk, because God himself means it is good, so always good things will prevail. నేను చెప్పాను కదా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అని చెప్తారు కదా. People claim and say God is good all the time. కాబట్టి దేవుడు మంచివాడు. Yes, God is always good. దేవుడు మంచివాడు. God is always good. ప్రపంచమే చెప్పుద్ది, The entire world would say. ప్రతి వాళ్ళు దేవుడు మంచివాళ్ళు. Everybody will say God is good. ఆ చెట్లో కూడా దేవుని చూస్తారు, And people will see goodness even in the దేవుడు trees, మంచివాడు. because God is good. ఆకాశాన్ని చూస్తారు, The people who say this will say దేవుడు మంచివాడు. nature, everything is good for సూర్యుని them. చూస్తారు, The sun, the mountains, the దేవుడు trees. మంచివాడు. They say God is good. ప్రపంచం మొత్తానికి తెలుసు దేవుడు మంచివాడు. The entire world knows that God is good. కానీ దైవ దృష్టికి But what about the sight of God? నీకు దేవుడు తెలుసు, దేవుడి దృష్టిలో నువ్వు మనిషిని ఎలా చూస్తున్నావు? You know God, but how are you seeing a person according to God?
నీకు అబద్ధం చెప్పేటప్పుడు, అబద్ధ సాక్ష్యం పలికేటప్పుడు, నువ్వు పగ తీర్చుకునేటప్పుడు, నువ్వు అసూయత కలిగి ఉన్నప్పుడు ఇది దైవ దృష్టికి ఎలా కనబడుతుంది? అసహ్యంగా కనబడుతుంది. When you're telling lies, when you're fabricating witnesses, and when you're having hypocrisy or pretension, how do you appear? God will see this person as a detestable person. అప్పుడు నీ దృష్టిలో దేవుడు ఎవరు? So who is God in your sight? ఆయన కాదు, It's not God. నువ్వే. It's you. You are God in your own sight. నువ్వే దేవుడివి. You have become God in your own నువ్వు sight. దేవుడు కాబట్టే దేవుడి కన్నా మంచిగా నిన్ను ఎన్నుకున్నావు కాబట్టి నువ్వు అసూయత కలిగి ఉన్నావు Because you felt that you are greater than God, that's the reason you have jealousies. కదా. ఇప్పుడు దేవుడు మంచివాడే, God is indeed good, నీలో అబద్ధం ఉంది. but lies is prevailing in నీలో you. అబద్ధం ఉంది అని అంటే దేవుడి కన్నా నువ్వే గొప్పవాడి. Because lies is there inside you, you are greater than God. దేవుడి కన్నా నువ్వే గొప్పదానివి. You have exalted yourself greater than God. ఎందుకంటే నీలో ఉన్న అసూయతనికి నువ్వు వాల్యూ ఇచ్చావు, Because you gave value to the jealousies that is inside you, which is దానికి not godly. రూపాన్ని ఇచ్చావు, And you created a form, you carved an దానికి image. రూపాన్ని ఇచ్చి దానికి స్వరాన్ని నువ్వే ఇచ్చావు. You gave an image, you created an image, you gave a voice to it. ఇది మనుషులు గ్రహించరు కాబట్టి ఎవరు ఏది చెప్పినా వినేసి వెళ్ళిపోతారు. People don't understand this and they just listen to gossip and go with their own understanding. వాళ్ళు విన్న తర్వాత నువ్వు ఎలా చూస్తావు? But after you hear what you see, విని దానిని బట్టే మనుషులను చూస్తావు. you'll see a person depending on how you hear. మరి దేవుడు మంచివాడు అన్నప్పుడు దైవ దృష్టికి కూడా నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఇది నా పని కాదు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని వెళ్తావు. When you know that God is good and whether it is in sight of God, whether it is good or not, you will mind your own business and you'll not poke your nose. రెండోది ఏం చేయగలుగుతావు? What's the other thing you can do? కన్ఫర్మ్ చేసుకుందాం, తొందరపడి తీర్పు తీర్చొద్దు. You will not be impulsive in taking decisions or judge anything. లేదనుకో ఒకానొక సమయం ఉంటది అందరి ముందు కూడా నేను అవమాన పాలవుతానన్న ఒక ఆలోచన ఉంటది. You will start thinking, I will be put to shame or humiliated, therefore let me wait and take a decision, not be hasty in it. దైవ దృష్టికి ఇష్టంగా ఉన్న వాళ్ళు ఆలోచించే విధానం వేరే ఉంటది. There's a lot of difference between a person who's thinking according to what is good at the sight of God. పాపాత్ములకి దుష్టులకి ఆలోచన ఉండదు. But the wicked and the sinners do not have the way God thinks. ఇలా చెయ్యాలంటే చేసేయాలంతే, They are very adamant, stubborn. They want to do it, they'll మాట్లాడాలంటే do it. If మాట్లాడేయాలంతే, they have to speak, they'll speak. నాశనం చేయాలంటే నాశనం If they want చేయాలంతే. to destroy, they'll good in destroying. కానీ ఈ పాపాత్ములు ఎంత చేసినా కూడా దైవ దృష్టికి ఇష్టంగా ఉన్న వాళ్ళకి ఆ కీడు కూడా మేలుగానే మారుతుంది. But no matter what the sinner does evil to a good person, even if they intend to do evil, that evil will turn out good to that good person. Amen. Yes, దేవుడు Lord. మంచివాడు కదా, Because God is good. కదా, కీడును కూడా మంచిగానే He మారుస్తాడు. will turn every evil into good. అందుకే మేలు చేత కీడును జయించు అని అంటున్నారు That's why you need to overcome every evil with doing good. కదా. మేలుతోనే కీడును జయించు నువ్వు అని. You can overcome evil only by good. ఒకసారి అభిమేలకును గుర్తు తెచ్చుకోండి. Let's think about Abimelech. నువ్వు యథార్థవంతుడు కాబట్టే నాకు విరోధంగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించి తిని అని అన్నారు. Because God told to Abimelech that because you are upright in your heart, I ensure that you don't land yourself in sinning. నువ్వు యథార్థవంతుడు కాదనుకో, But if you're not right, the నేను sight of God, అడ్డగించను, God will not నువ్వు నా interfere. మాట వినవు. Because you will not obey. You will not కయ్యను listen. విన్నాడా? Did Cain listen to God? కయ్యను అడ్డగించలా? Was not God talking to Cain too? అతను తమ్ముని చంపాలన్న ఆలోచన ఉందని దేవుడికి తెలీదా? Was not God knowing that Cain wanted to kill his brother మరి Abel? అడ్డగించినప్పుడు విన్నారా? But even though when God warned Cain, did he listen? ఈ ఒక్క సత్యము మనుషులు మర్చిపోతూ ఉంటారు. People keep forgetting about this truth. ఏమన్నా దేవుడు మాట్లాడి, నాతో మాట్లాడతారు కదా, దేవుడు మాట్లాడి. But they're so arrogant. They say, let God speak to me directly. కయ్యనే వినలేదు, నువ్వెలా వింటావు? When Cain did not listen, why should you listen? Amen. నువ్వు రిసీవ్ చేసుకునే నెగిటివ్ గా రిసీవ్ చేసుకున్నావు. When you're receiving itself is negative, why should you listen? నీ ఆలోచన నెగిటివ్ గా ఉంది When your thought itself is negative, కదా. నేను రెవల్యూషన్ లో ఒక మాట చూపించాను. ప్రవక్తి అయిన నువ్వు యెజబేల స్త్రీని ఉండనిచ్చినావు అని ఉంది అక్కడ you వాక్యం. being a prophetess, you made Jezebel dwell in you. చూడటానికేమో దేవుడు వాక్యము, But when it speaks, it's the word of God. కానీ నీ లోపల ఉన్నది మాత్రం యెజబేలు స్త్రీ. But inside, you have the characteristics of Jezebel. యెజబేలుకున్న ఆ ప్రవర్తన ఏంటి? ఆ స్వభావ లక్షణం ఏంటి? What is the character of Jezebel? అబద్ధాన్ని సృష్టించగలదు, She can create false witnesses. అబద్ధ సాక్షుల్ని She సృష్టించగలదు, will create scoundrels for her false అబద్ధానికి witnesses. కూడా రూపం ఇవ్వగలదు, She can give a beautiful form for that నిజమైన false. ప్రవక్తలను కూడా చంపగలదు. She can easily kill good prophets and genuine prophets. సగము నమ్మిన దానికి ఒక మనిషిని చంపేస్తా, మొత్తం వింటూ ఏమయ్యేదో. Had she listened to the full story, what would have happened? Though she listened only half of the story, she went about నేను killing. మీకేం నేర్పిస్తున్నా? What is it I'm teaching? వినక No, just don't hear and believe. వినక Don't hear.
దేవుడు మంచివాడు. God is good. దేవుడు మంచివాడు అన్నది నీకు తెలిస్తే దైవ దృష్టికి మంచిగా ఉండటమే నీకు నేర్పిస్తాడు నువ్వు నమ్మిన దేవుడు. If you know that God is good, God will always teach you that which is good. The one whom you believe is God. It all అప్పుడు depends. ఏమవుతుంది? So what will happen then? దానియేలు అంటాడు, Daniel will say this. నేను యథార్థపరుడుగా నా దేవుడి దృష్టిలో కనిపించాను కాబట్టి సింహపు నోళ్ళలో నుండి నన్ను కాపాడారు. Daniel was telling to King Darius, I was found right in the sight of my God. That's the reason God was able to shut the lion's mouth. కదా, లయన్ అంటే లయన్ కాదు, Lion means it's not a creature, an అటువంటి animal. స్వభావము కలిగిన మనుషులు There are people who go about like the roaring lions. కదా. కానీ ఎవరైతే దేవుడు మంచివాడు అని అనుకుంటారో, మంచివాడు అన్న నమ్మకం కలిగిన వ్యక్తులు దైవ దృష్టికి మంచిగానే ఉంటారు కానీ చెడు చేయడానికి ఇష్టపడరు. Those who know that God is good and do good that is right in the sight of God will always want to do good. They can never do that which is evil. కాబట్టి వాళ్ళకి సమస్తము దేవుడు దయచేస్తారు. ఎలాగంటే పాపాత్మలు సంపాదించేదంతా కూడా దేవుడు నీకు దయచేస్తారు. అది ఎలా వస్తుందో నీకు తెలియదు కానీ రిలీజ్ చేయబడుతుంది. ఈ రోజు నేను రిలీజ్ చేస్తున్నాను నేను. Amen. Today I'm releasing that. So what about the sinners, the evil people? They toil, they work together and collect. Why? They give it to the person who's good in the sight of God. యోబు 29వ అధ్యాయంలో నేను చెప్పాను, నేను I told you in Job 29. దుష్టుల ఆశీర్వాదం కూడా నా మీదకి వచ్చిందని. ఒక్కసారి ఆ పాయింట్ తీసి చదవండి చూద్దాం Take that point. The blessings of the wickedness also will come upon Job. కదా. Job 29 verse 13. యోబు 29వ అధ్యాయము 13వ వచనం. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చెను. చూసారా, The blessing of a perishing man came upon me. కానీ Amen. అది పలుకుతున్నప్పుడు యోబు స్థితి ఏమై? So what was the position of Job when he యోబు was స్థితి ఏంటి పలికేటప్పుడు? What was the position of Job then? అలాగే నశించుచున్న వారి ఆశీర్వాదం మీ అందరికి రిలీజ్ చేయబడుతుంది. Amen. Likewise, all the people who are perishing, their blessings will come upon you. కదా, నీకు ఇచ్చింది కూడా తీసేసుకుని పక్క వాళ్ళకి ఇస్తారని వాక్యం చెప్తుంది. Because God says He will take it from you and give it to another person. అంతే. ఎందుకంటే ఆశీర్వదించబడడానికి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు చెడుగా ఉపయోగించుకుంటున్నావు కాబట్టి నీకు తీసేసి ఎవరు యథార్థంగా ఉంటారో వాళ్ళకి రిలీజ్ చేస్తాను అని అంటున్నారు. Because you are not found to be upright, therefore God will take it away from you and give it to the person who's good in His sight. God. జ్ఞానము ఉన్నవాడు దేవుడు ఎప్పుడైనా రాగలుగుతారు నన్ను తీసుకెళ్తారని ప్రిపేర్ అయి ఉంటాడు. Therefore, a wise person will always be prepared that any moment God can come. వివేకం కలుగువాడు మెలుకుని ఉంటాడు. But the one who has knowledge and discerning wisdom will always be కాబట్టి వాడు knowledge. పడిపోతాడన్న భయం ఉండకుండా నిలబడి ఉంటాడన్న ఆనందం అడుగు దొరుకుతుంది. Therefore, he knows for sure that he will not fall and fail. He will always want to establish himself firmly. కదా. అట్లాగే ఇంకొక వచనం చూపిస్తాను నేను మీకు. మాథ్యూ 23 verse 30 చూడండి అమ్మా. మత్తయి చదవండి. 23వ అధ్యాయము 30వ వచనం. మనము మన పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలువారమై ఉండకపోదమని చెప్పుకొందురు. అంతే. మనము మతంలో ఉన్నామనుకోండి, మత ఆచారాలనే పాటించాలి. If we are in religion, we will be focusing on religious activities and things. మనము మతాన్ని బట్టి మనిషిని చూస్తాం, కులాలని బట్టి మనిషిని చూస్తాం, కానీ దేవుని దృష్టిని బట్టి మన మనుషులను చూడం. We evaluate people because of the religion or the caste or the creed and all, but don't evaluate people according to God. కదా. వాళ్ళకి మనము ఏమిస్తున్నాం, మనము రక్షణ ఏ విధంగా ఇవ్వగలుగుతాం వాళ్ళని? Therefore, how can we talk about salvation to them? మత మార్పిడిలో అయితే రక్షణ లేదు. Conversion doesn't talk about ఒక salvation. మనిషి హృదయంలో ఉన్న ఆ ఆకాశంలో ఉన్న పరిధి, నీ హృదయంలో ఉన్న పరిధిని నువ్వు తీసేస్తున్నావంటే నీకు రక్షణ దొరుకుతుంది. If you remove the spiritual realm that is inside you, then the spiritual realm above will be cleared, then you will be saved. కదా. ఇక్కడ 30వ వచనంలో ఏముంది? ఆ విధంగా వాళ్ళతో పాలి భాగస్తులయ్యి మనం రాజ్యం బయట ఉండొద్దు అని చెప్తున్నారు ఇక్కడ. Here it talks about if we had lived in the days of our father, we would not have been partakers with them in the blood of prophets. అలాగే లూక్ 13:28 కూడా చూడండి. లూక్ 13:28. లూకా సువార్త 13వ అధ్యాయము 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి తోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. చూసారా, దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి మత భ్రష్టత్వంలోను దేవుణ్ణి రాంగ్ వేలో ప్రజెంట్ చేయడం. రాంగ్ వేలో నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు? నువ్వు ఇంట్లో ఏమో ఒకలా ఉంటావు, చర్చ్కు వచ్చిన తర్వాత ఒకలా ఉంటావు, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలా ప్రవర్తిస్తున్నావు అని అంటే నువ్వు దేవుడికి సంబంధించిన వారు కాదు, మత భ్రష్టత్వంలో ఉన్నావు అని అర్థం. You don't belong to God because you are a different character person when it comes to the church. You're different in the house, you're different outside. Therefore, you are corrupting religion which God hates.
ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. You need to have the fear and reverence of God, that God is watching over you. He knows everything about you. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నన్ను పరీక్షిస్తున్నారు కదా అన్న భయం ఉండాలి. You need to have the fear and reverence that people of your house are watching your character, your doings and నీ all. ఇంట్లో ఎలాగైనా నువ్వు ఉండు, You can be any way, the way you కానీ want. నీ నోట్లో నుండి వచ్చే మాటలు చాలా ఇంపార్టెంట్. But the words that comes out of your mouth, they are నువ్వు very important. అబద్ధాలు మాట్లాడుతున్నావా, నీ పిల్లలతో అబద్ధాలు చెప్పిస్తున్నావా, నీ భర్తతో అబద్ధాలు చెప్పిస్తున్నావా, నీ భార్యతో అబద్ధాలు చెప్పిస్తున్నావా, ఇవన్నీ కూడా చాలా ముఖ్యము. Very important things are these. Are you telling lies? Are you making others, or your children, or your husband, or your wife to tell lies and all? What kind of behavior and character is found in you, in your house? అలాగే బయటకు వెళ్తావు, నువ్వు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు, Then you might go to your friends, you might meet వాళ్ళ people దగ్గర outside. నిన్ను ఎలా ప్రెజెంట్ How are you చేసుకుంటున్నావు, presenting yourself to them? ఇదన్నీ చాలా ముఖ్యం. All these are very important. ఈ మూడు నువ్వు ఇది రియలైజ్ అవ్వలేదనుకో, నువ్వు మత భ్రష్టత్వంలో ఉన్నావు అన్నది కన్ఫర్మ్ అవుతుంది. But if you don't realize how you're conducting outside, and that means you're there caught up in the corruption of your దాన్ని religion. ఏమంటారు? What is called? What is మాథ్యూ this called? 25:30 చూడండి ఇప్పుడు. Matthew 25:30. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏర్పును పండ్లు కొరకటియు ఉండెనెను. ఎవరంటండి వాళ్ళు? Who is this unfortunate? పనికి మాలిన దాసుడంట. This servant is unprofitable. అది ఎవరైనా సరే, అంటే దేవుడికి ఉపయోగం ఉండడు. This servant is not useful to God. నోరు తెరిస్తే అబద్ధాలు, When he opens his mouth, he tells lies. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే ఏంటి అబద్ధ సాక్ష్యంతోనే బతుకుతారు. He tells lies, and he's good in false witnesses and gathering scoundrels. సాయంత్రం అయ్యేసరికి ప్రేయర్ అంటారు, ప్రార్థన అంటారు. When it comes to evening or night, they'll say prayer and family union. అనేక మందిని తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. These are the ones who will mislead many people. వాళ్ళనే పనికి మాలిన దాసులు అని అంటారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. These are the unprofitable servants, and that's what God మరి tells. రాజ్య సంబంధులు ఎక్కడ ఉన్నారంటే రాజ్యం బయట ఉన్నారంట. So where are the sons of the kingdom? They are outside the kingdom in the అనేక darkness. మంది వస్తున్నారని అన్నారు. అనేక మంది ఎవరు? ప్రపంచంలో ఎవరైనా ఉండొచ్చు. It says many people from east or west can come, but who ఏ they are? నెకో రాజు అయినా ఉండొచ్చు, Can be any Neko king, ఏ అభిమేలకైనా ఉండొచ్చు, can be any Abimelech, ఏ ఒబెదెదోము ఉండొచ్చు or can be Obed-edom. కదా, ఏ కొర్నేలియస్ అయినా, వీళ్ళందరూ విగ్రహారాధకులే. It can be Cornelius also. All these were actual idol worshippers. కానీ వీళ్ళందరూ దేవుడి దృష్టిలో మంచి స్థాయిలో ఉన్నారు But these are the people who are very well placed కదా. in the sight వాళ్ళు of God. ఎప్పుడు భక్తి మార్చుకోలేదు, They never changed their religion. కానీ నా మనుషులు వారు భక్తిని మార్చేసుకున్నారని వాక్యం, నా జనులు భక్తి మార్చుకున్నారని వాక్యం చెప్తుంది. But Lord God very clearly told, my people have lost their devout, they lost that godliness. అట్లాగే మాథ్యూ 21:43 చూడండి. Matthew 21:43. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ మత వచనం. భ్రష్టత్వం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? రాజ్యం వెలుపల ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? అటువంటి వాళ్ళతో పాలి భాగస్తులు అవ్వద్దు అని చెప్పారు. మూడోది ఏమన్నారు? వాళ్ళని పనికి మాలిన దాసులు అని అంటారు అని ఉంది. నాలుగోది ఏంటి? వాళ్ళు చీకట్లో ఉంటారని. ప్రతి దానికి ఒక స్టెప్ బై స్టెప్ మీకు ఆన్సర్స్ దొరుకుతున్నాయి. The people who are not or of a corruption of the religion, these people are actually outside the kingdom of God. They corrupt, they do all sorts of wrong things only. చూడమ్మా 21:43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. దేవుడు రాజ్యంలో మంచి అన్న ఫలము ఉంటుందండి. మంచి ఫలము, నీతి ఫలము, న్యాయ ఫలము. In the kingdom of God, there's always good bearing fruits only. కదా, Righteousness. ఫలమును బట్టి గుర్తుపట్టాలని ఉందా? Should you not recognize a person with their fruits, by their fruits? కంటితో చూసి గుర్తుపట్టేస్తావా? Or will you just see and examine and just pass a మరి judgment? అలా అనుకుంటే దావీదు తన్ను తాను రక్షించుకోవడానికి ఫిలిష్తీన్ల రాజ్యంలోకి వెళ్తున్నప్పుడు పిచ్చోడ్లాగా జుట్టంతా లాక్కుని పిచ్చోడ్లాగా బిహేవ్ చేశాడు అక్కడ. What happened to David when he met the king of Achish? He was just behaving like a madman. మరి ఎందుకు? మరి కంటి చూపుతోనే కదా చూస్తున్నారు. Now they were seeing with their eyes only. కానీ తర్వాత ఏం చూడగలిగారు? అతను పిచ్చోడ్లాగా కనిపించినా కూడా అతను గొప్ప రాజుగా గుర్తించగలిగారు వాళ్ళు. Even though David acted as if he's a madman, people were able to recognize that he అతనికి was ఉన్న a king. శక్తిని They were గుర్తించగలిగారు able to recognize his strength and power. కదా. నువ్వు కంటి చూపుతో చూడకూడదు. చాలా మంది చూసి ఏమంటారు? ఒరే గుడ్డోడు అయిలారా, ఒరే మూగోడు అయిలారా, ఒరే ముసలోడు అయిలారా. ఎలా పలుకుతారండి? ఎలా మనసు ఒప్పుతుంది ఆ మాట పలకడానికి? People should not judge and evaluate by what they see. They say, hey, you blind man, or you deaf man, or you one who's useless, come over here. How can you say those words? ఆ నిబంధన మందసము పట్టుకునేసరికే రక్తం కక్కుని మరణించినప్పుడు ఒబెదెదోము ఇంట్లో ఎంత చక్కగా ఉంది. How come that the Ark of the Covenant, when Uzzah that he died, and when it was there in Obed-edom's house, he was blessed immensely? ఎందుకని? How come?
ఒబెదెదోముకి దేవుడి వాక్యం తెలియదు, Obed-Edom was a Philistine. కానీ మంచి మనస్తత్వం ఉంది. He never knew the word of God, but he had అందుకే a very good అంటానండి, heart. చాలా మంచి వాళ్ళు బయట వాళ్ళు That's the reason the outside people are very good కదా. people. మనం ప్రసాదం తినొద్దు అంటారు, వాళ్ళే మంచోళ్ళు. You will say you're not supposed to eat నేను there. చెప్తున్నా, వాళ్ళే మంచోళ్ళు. These are the ones who are actually good. వాళ్ళకి దేవుడు భయం ఉంటది, They have the fear and reverence of God. వాళ్ళకి ఇష్టంగా మార్చుకోవాలన్న మనస్తత్వం ఉంటది. నువ్వు చెప్తే వాళ్ళు వింటారు. They have the attitude of changing according to what God wants. అందుకే ప్రవక్తతో అంటారు, వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు వింటారు, కానీ నిన్ను పంపించేది కఠినమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు వినరు అని అన్నారు. That's the reason God says, I'm not sending you to people with unfamiliar speech, but sending people with familiar speech. Even if they're told, they will not listen and they'll be stubborn. కాబట్టి ఫలము అన్నది నీ ఫలమును చూసి నువ్వు గుర్తుపట్టాలి, కంటి చూపుతో ఫలాన్ని గుర్తుపట్టలేవు. You should see a person and evaluate him by the fruits, not by what you see. or సత్యాన్ని hear. తెలుసుకుంటేనే ఆ ఫలం ఏంటో గుర్తుపట్టగలుగుతావు If నువ్వు. you know the truth only, you can understand what fruits a person is అలాగే having. మాథ్యూ 24:51 కూడా చూడండి. మాథ్యూ 24:51. మత్తయి సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అంతే, రాజ్యము బయట ఉండే ఎక్కడ మరణించిన తర్వాత గురించి మాట్లాడలే, భూమి మీద గురించే మాట్లాడుతున్నా. I'm not talking about in the kingdom of God. I'm talking about here. ఇక్కడ గురించే మాట్లాడుతున్నా నేను. I'm talking while you're alive in this world. నువ్వు దేవుడి వాక్యమే పలుకుతావు, You will say the word of God. కానీ మత భ్రష్టత్వంలో ఉన్నావంటే నీకు అదొక్కడే మిగులుద్ది, దేవుడి రాజ్యం మిగలదు. But if you're caught up in corruption of the religion, God will not be there because you are there. ప్రపంచంలో ఎవరైనా ఈ వాక్యం వినొచ్చు, Anyone in the world can hear the sermon. ఎవరైనా నేను పలికింది అర్థం చేసుకున్నారంటే తప్పక వాళ్ళు ఆశీర్వదించబడి ఆ ఫలాన్ని ఇంట్లో Amen. తెచ్చుకుని పెట్టుకుంటారు వాళ్ళు. Anyone in the world, whatever caste, creed, religion, and all, if they believe and they follow it, they can get the fruits and keep it in their house. కదా, which is మీ ఇంటి blessings. పూజ గదిలో పెట్టుకున్న ఆ ఫలాన్ని తీసుకొచ్చి తప్పక మీకు సహాయం చేస్తది. You can keep it in your puja room also, and you will definitely read the blessings. అంతే, ఎందుకంటే నమ్మకం అండి. ఆ మంచి అని తీసుకోవడము, ఒకరు హృదయం మారుతుందంటే దానంత సంతోషం ఇంకొకటి ఉండదండి. మతం కాదు When a మారవలసింది, man is transforming, బుద్ధి మారాలి ఫస్ట్. your mind has to change, not religion has to change. Therefore, your mind should have that good characters of God. కదా. మాథ్యూ 13:50 ఒకసారి చూడండి. మాథ్యూ చాప్టర్ 13:50. మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనము. వీరిని అగ్నిగుండములో పడివేయుదురు, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయు ఉండును. 42. 42వ వచనం, వర్స్ 42. అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయును ఉండును. అంతే. ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా, మత భ్రష్టత్వంలోను, అబద్ధంలోను, అబద్ధాన్ని నమ్మటంలోను, చెప్పుడు మాటలు నమ్మటము, ఇవన్నీ దేవుడికి ఇష్టం ఉండదండి. God doesn't like falsehood, lies, pretension, gossip, or vengeance or jealousies. These are all corrupting the way God. కదా, నువ్వు దేవుడికి want it to be. డబ్బు ఇస్తే ఆయన సంతోషపడరు. Don't think when you give money to God, He'll be happy. నీ కోపాన్ని సాక్రిఫైస్ చేయి, Sacrifice your anger, rather. నీ అబద్ధాన్ని సాక్రిఫైస్ చేయి, Sacrifice your falsehood and నీ lying. లస్ట్ ని సాక్రిఫైస్ చేయి, Sacrifice your lust. నీ హృదయంలో ఉన్న నెగటివ్ ని సాక్రిఫైస్ చేయి. Sacrifice your negative thoughts. ఆయన నీ కొరకు సాక్రిఫైస్ చేశారు కదా. Because God had sacrificed Himself for you. కదా, మనకి సామ్స్ లో ఉంటది, ఆపత్కాలమున నన్ను పర్ణశాలలో దాచెను. Psalms 18 or 27. It's Psalms 27. He says that God put me in His pavilion. చదువు సామ్స్ 27:5 చూడండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. That's what you're saying. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. నిన్ను దాచడానికే పశువుల పాకలో పుట్టింది To hide you only, He was born in a sheep's manger. కదా. నీకు పశువుల పాక కనిపించకూడదు. You should not see the sheep's manger. ఆ పశువుల పాక నీకేంటి? What is that? ఆశ్రయ దుర్గము That is your secret place of His కదా. tabernacle. నక్షత్రం అంటే ఏం గుర్తుకొస్తది? What do you receive when you remember a star? ఆయన వాక్యము నాకు నేర్పించి మంచి మార్గంలో, ఇరుకు మార్గంలో నడిపించడం వలన నేను ఆకాశంలో నక్షత్రం వల్ల జ్యోతుల వలె ప్రకాశించబడతానని చెప్పగలుగుతావు. Because I entered into the narrow gate and the life is entered, therefore I will be like a star in the firmament forever. కదా. ఆ ముగ్గురు జ్ఞానులంటే ఏం కనబడుతుంది నీకు? Who are the three wise men? ప్రేమగా ఉండుటయు, To do justice, to love mercy, సత్యమును కలిగి ఉండుటయు, and walk humbly before the Lord your God, యథార్థత కలిగి ఉండుయు. upright in your heart. ఇవన్నీ కూడా జ్ఞానంతో కూడుకున్నది. All these are pertaining to wisdom. అప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు ఆనందంగా కనబడతావు. Then you will be right in the sight of God. లేదనుకో మనుషుల్లాగే మిగిలిపోతావు. Otherwise, you will just be like an ordinary నువ్వు man. జ్ఞానులుగా కనబడతావంటే ఆ సాంబ్రాణి పొగలాగా
ఇప్పటికి అదే ఆ సాంబ్రాణి సువాసన లాగా నువ్వు కనబడుతూ ఉంటావు And if you have this good character, you will be like a sweet smelling aroma of కదా. fragrance in the స్మెల్ sight of అనేది God. నువ్వు వేసుకున్న పెర్ఫ్యూమ్ లో ఉండదు, And smell is not in the perfume that you put. నీ క్యారెక్టర్ లో కనబడుతుంది ఆ స్మెల్ అన్నది. Your character should have a very sweet smell. చూద్దాం నెక్స్ట్ వర్స్ చూద్దాం. Matthew 22 verse 12 and 13. Matthew 22 verses 12 and 13. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12, 13 వచనములు. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు, వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏర్పును పండ్లు కొరుకటియు ఉండునని పరిచారకులతో చెప్పెను. పెళ్లి వస్త్రము అన్నది నువ్వు బాప్టిజం తీసుకుంటే రాదు. Just because you are baptized, you will not get the wedding garment. నువ్వు ఆత్మను పొందుకుంటే రాదు. Or just because you save souls, you will become ఇవి getting. ఎప్పుడు ఉపయోగపడతాయో నీకు తెలియాలి అది. You need to know when this would be కానీ useful. దానికే ఇంపార్టెన్స్ ఇచ్చి నువ్వు వచ్చినప్పుడు నీ మీద పెళ్లి వస్త్రం కనిపించలేదు. And at the right time, you are not having that wedding garment. ప్రశస్తమైన వస్త్రములు అనే దేవుడు వాక్యం నీ మీద కనిపించలేదు. And the precious garment of righteousness was not found మంచి through the word of God. మనస్తత్వం నీలో కనిపించలేదు. Good character was not found in you. దేవుడిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు కనిపించలేదు. You are not found to be a person who loves God మరి according to His నిన్ను word. ఏమన్నా వీడిని బయట పడేసేయండి అని అన్నారు So అక్కడ. what will God look at you and say? Cast him out. జూడ్ 1:13 కూడా చూడండి. Jude chapter 1 verse 13. యూదా మొదటి అధ్యాయము 13వ వచనము. తమ అవమానమును నురగవలే గ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. అంతే. ఎలా ఉన్నారంటండి? మళ్ళీ చదవమ్మా. తమ అవమానమును నురుగవెల్ల గ్రక్కువారై, అంటే వాళ్ళ అవమానము వాళ్ళ అవమానాన్ని వాళ్ళే అందరికి చూపించుకుంటున్నారు. వాళ్ళ క్యారెక్టర్ అందరినీ చూపించుకుంటున్నారు. They are foaming up their own shame, their own character. It's easily displayed to everybody. సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను Raging waves of the sea. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. అది మార్గము తప్పి తిరుగు చుక్కలు. ఏ చుక్కను పెట్టుకున్నారు మరి? మార్గం తప్పి తిరుగుతుంటారు వీళ్ళు. Wandering stars, for whom is reserved the blackness of darkness forever. ఆ స్టార్ నీకు ఒక వే కనిపించింది అని వాక్యం కరెక్టే, కానీ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలోనే నువ్వు ఫెయిల్ అవుతున్నావు. That star showed the way to the three wise men, but then to understand that itself, you are not able to. చూడండి లాస్ట్ లో Matthew 13:38. Matthew chapter 13 verse 38. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనము. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టి సంబంధులు. అంటే ఈ లోకంలో నువ్వు మంచి విత్తనంగా ఉన్నావా, చెడు విత్తనంగా ఉన్నావా? Are you as a good seed, noble seed, or as a corrupt seed in this world? అంటే క్రీస్తు సంబంధులు, క్రీస్తు విరోధి సంబంధులు అనేది మీకు ముందుగానే డిఫరెన్స్ చూపించడం జరిగింది. ఈ లోకంలో లోకానుసారంగా ఉన్నావంటే క్రీస్తు విరోధికి సంబంధించిన వాడివే. Are you belonging to the Christ and his children, or an enemy of Christ and a son of error? దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు అంటే నీ డైలీ లైఫ్ కూడా దేవుడికి ఇష్టంగానే ఉండాలి, నీకు ఇష్టంగా నువ్వు ఉండటం కాదు. If you know God, you should know, and your life should be right and commendable in the sight of God, not according to your sight. కదా. నా ఇష్టంగా నేను బతుకుతాను, నా ఇష్టంగా నేను ఉంటాను, నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటాను అనడానికి దేవుడు రానవసరం లేదండి. When you say it's my wish, I can live the way I want, means for this purpose God did not come. కదా. దానికి నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, ఎందుకంటే ఆ కాలంలో కూడా ఇశ్రాయేలు జనాంగము రాజు లేక ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేశారని వాక్యం చెప్తుంది. As people led their lives without the king and without God, that's how you're living even now. కదా. వాళ్ళు వాక్యము చెప్పుకుంటే ఏ స్థాయికి దిగజారిపోతారంటే ఇప్పుడు ప్రెసెంట్ కి వచ్చేద్దాము మనం. చూడండి 2 Thessalonians 2:3 చూడండి. Let's come to the present scenario. 2 Thessalonians 2:3. 2 Thessalonians chapter 2 verse 3. 2 Thessalonians రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అంతే. అంటే మొదట భ్రష్టత్వము సంభవించి, ఇప్పుడు వరకు మీకు చెప్పుకుంటూ వెళ్ళాను కదా, వాక్యాన్ని ఏ విధంగా తీసుకుంటారు, వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు. వాక్యం ముందు పెట్టినప్పుడు ఇది పాత నిబంధన కదా, ఇది కొత్త నిబంధన కదా, నేను పౌలుని నమ్ముతాను,
నేను పేతుర్ని నమ్ముతాను అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఎవరు చెప్పారు? పౌలు నమ్మని వాక్యం చెప్పిందా? పేతుర్నే నమ్మమని వాక్యం చెప్పిందా? మరి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? ఎక్కడి నుండి వచ్చింది అది? అది క్రీస్తు నుండి రాలేదు, బయట నుండి వచ్చింది అది. People have dissected the word of God according to their own conveniences. They said, this is the word of God, and I will believe only in Paul and Peter, or only in the New Testament, not in the Old Testament. This is a period of grace, and this is not a period of punishment. They have divided the word of God according to their own choices. ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యాన్ని నమ్మరు, వారిని వారే నమ్ముకుంటారు కాబట్టి మత భ్రష్టత్వం అంటారు. So therefore, they will not believe in the word of God and apply it in their life. Rather, they believe in their own thoughts, their own opinions. They believe in themselves. Therefore, they exalt themselves greater than God and corrupt the religion. వాక్యాన్ని నమ్మాను అనుకో, అబద్ధం చెప్పను. If I believe in the word of God, I will not dare to tell lies. వాక్యాన్ని నమ్మాను అనుకో, చెప్పుడు మాటలు విన్ను. If I believe in God, I will not believe in gossip. వాక్యాన్ని నమ్మాను అనుకో, కంటి చూపుతో నేను తీర్పు తీర్చును, వీరిని దానిని బట్టి విమర్శ చేయను. If I believe in God and His word, I will not pass a judgment superficially by what I see or what I hear. లేకపోతే ఇంకొకటి చేస్తా, అది కన్ఫర్మ్ అవునా కాదా అన్నది కన్ఫర్మ్ చేసుకుంటాను, త్వరపడి చేయను. I will be slow in judging, rather confirming it impulsively or quickly. అంటే అక్కడ నేను ఏం చేస్తున్నాను? What am I doing there? వాక్యం పలికే ముందు దేవుని దృష్టిలో పెట్టుకొని ఆయన అండర్స్టాండింగ్ లోనే మాట్లాడుతున్నాను అక్కడ. అంటే నేను మత భ్రష్టత్వంలో లేదు. That means I'm taking the word of God and checking what would God do and do the things according to the word of God and what God says me to కదా, do. తెలివితేటలన్నీ చూపించుకుని టాలెంట్ చూపించకూడదు. అది లోకంలో ఉన్న దుష్టుని సంబంధులు, క్రీస్తు విరోధికి సంబంధించిన సంబంధులు. I will not exhibit worldly kind of wisdom or be shrewd and cunning, because that's the worldly wisdom is prevailing. అంటే మత భ్రష్టత్వం. That means that the religion is corrupted. మత భ్రష్టత్వం కాబట్టి దేవుణ్ణి వెంబడించరు, ఈ లోకాన్ని వెంబడిస్తారు, ఈ లోకానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. These people will not follow God or His word, but rather they're followers of the world. కదా, Matthew 24:12 ఒకసారి చూడండి. Matthew 24:12, మత్తయి సువార్త 24:12. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూసారా, అక్రమము విస్తరించుట చేత అంటే వాక్యాన్ని తప్పుగా మాట్లాడుతూ, తప్పుగా రిసీవ్ చేసుకుంటూ, తప్పుగా బయలుపరుస్తూ, తప్పుగా నడిపిస్తూ ఉండటం వలన అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది. కానీ వాళ్ళు మాత్రం దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు కృప అయి ఉన్నాడు, ఆ వాక్యాలకి మాత్రమే మిగిలిపోతారు. These people don't take the word of God, they take it a different aspect to it and present it in a different way. But for them, they say God and His word, but that's the reason lawlessness will abound and the love of many will grow cold. ఎందుకంటే ఉపదేశము నువ్వు వింటున్నా, బైబిల్ నువ్వు చదువుతున్నట్టే. When you're hearing to the sermon, or rather listening to the sermon, it's as good as reading the word of God. జీవ గ్రంథంలో ఎక్కడా కూడా మీ మధ్యలో ఒక ప్రవక్తను నేను పుట్టిస్తాను, అతని మాటలు మీరు వినాలి, అతని మాటలు నువ్వు వినకపోతే నిన్ను బట్టి అతని దగ్గర నేను అడుగుతాను, నీ గురించి నేను అతని దగ్గర అడిగి నీ మీద నేను తీర్పు తీరుస్తానని వాక్యం చెప్తుంది. The word of God talks that I will create a prophet in the midst of you, and he will teach you, and I will require of you to the prophet asking about you. రెండు చోట్ల ఉంది, మీకు పాత నిబంధనలోనూ ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఈ వచనం ఉంది. You can find it both in the Old Testament and the New Testament. కదా, అంటే ప్రవక్త మాటలు వినాలి అన్నప్పుడు క్రీస్తు విరోధి అయితేనే వాక్యం వెనక అని చెప్తారు. When you are an enemy of Christ, you are the person who will say, don't listen to the word of God, you don't have to listen to the sermon, don't waste your time. క్రీస్తు ఆత్మ కలిగిన వారు ఏదో విధంగా వాళ్ళు వాక్యం వినాలి, దాని ప్రకారం జీవితం జీవించాలన్న దాని మీదనే దృష్టి పెడతారు. But those who are according to Christ will always imply the word of God in their life and want to live a life according to the word of God. అలాగే Matthew 24:11 చూడండమ్మా. Matthew 24:11, మత్తయి సువార్త 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అంతే, పలువురిని. అబద్ధ ప్రవక్తలు అంటే కూడా తెలియాలి కదా. అబద్ధ ప్రవక్తులు మంచి మార్గంలోనికి నడిపించరు, చెడు మార్గంలోనికే నడిపిస్తారు, దేవుణ్ణి చూపించరు, దేవుణ్ణి వేరే విధంగా చూపిస్తారు. False prophets will not lead a person according to the word of God.
false prophet will not present God properly. They will present God in a different way. కదా, నిజమైన ప్రవక్తలు దేవుణ్ణి దేవుడిగా చూపిస్తారు, దేవుడు ఉన్నారనే చూపిస్తారు కానీ లేరని చూపించరు. The true prophet will present God as it is and God is, but they will not project as if God doesn't exist కానీ anymore. అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఇక్కడే ఉంటారా, ఎక్కడైనా ఉండగలుగుతారని చూపిస్తూ But the ఉంటారు. false prophet will say God cannot be in one particular place. He will be there everywhere. ఆకాశాన్ని భూమిని సృష్టించినది ఈ లోకం మొత్తము దేవుడిదే. ఇంకా అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారని చెప్పాల్సిన పని లేదు కదా. ఎక్కడ వాక్యం చెప్తున్నారో అక్కడ దేవుడు సంచరిస్తున్నారన్న అండర్స్టాండింగ్ లో మనుషులు ఉండాలి. And God created the heavens and the earth. It's His choice, and wherever He wants to go, He can go, because wherever people listen to the word of God, He will be there more. కాబట్టి Because the word of God travels to చాలా and fro మంది the world. మోసం చేస్తారు, కానీ అది నువ్వు గ్రహించలేదనుకో ఆ మోసం కిందకు వెళ్ళిపోయి క్రీస్తు విరోధులు, అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరారని కూడా వాక్యం చెప్తుంది కదా, ఆ గుంపులో చేరిపోతారు వాళ్ళు. Many will get offended. They will betray one another, deceive one another, hate one another. These are the people who will be misled and going into the పాత category నిబంధనలో of false ఉంటది, Christ. సమాధానం లేని సమయంలో మీకు సమాధానం కలుగుతుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని పలుకుతూ ఉంటారు. Because these false prophets, they will say peace when there is no peace. చూడండి 2 Timothy 4:3-4. 2 తిమోతి 4:3-4 వచనములు. ఎందుకనగా జనుల హితబోధను సహింపక దురదృష్టములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. అంతే, వాక్యం నిన్ను ఎతకట్లేదు, నువ్వు వెతుక్కుంటున్నావు. ఎక్కడ నీకు అనుగుణంగా ఉంటుంది, ఎక్కడ కంఫర్ట్ గా దొరుకుతుంది, ఎక్కడ 30 నిమిషాల్లో అయిపోతుంది అనే విధంగా నీకు అనుగుణంగా ఎతుక్కుని వెళ్తున్నావే కానీ నీ జీవితాన్ని మార్చుకునే మార్గాన్ని నువ్వు వెతుక్కోవట్లేదు. నీకు అనుగుణమైన మార్గాన్ని నువ్వు వెతుక్కుంటున్నావంటే నీకు నువ్వే దేవుడు. You are selecting the word of God according to your own convenience and comfort, but the word of God is not actually coming in search of you, telling that I know who this person are. 4th verse. 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అంతే, వచ్చేసింది. ఓన్లీ కథలే. నిన్న వాక్యం చెప్పాను చూసారా, ఎంప్టీ వర్డ్స్. And nowadays the word of God is nothing but empty words. They are only fables, tales. దేవుడు stories. నిన్ను ఆశీర్వదిస్తున్నారు, దేవుడు నిన్ను ప్రేమిస్తారు, అన్ని ఎంప్టీ వర్డ్స్ అండి. These are all empty words. When a preacher says God will bless you, God only wants to కానీ take good దేవుడు for you. వాక్యం ఏం చెప్తుంది? But what does God say? అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను. In Psalms 91 very clearly says, because he has set his love upon me, therefore I will deliver him అతడు and నా set him on high. నామము ఎరిగి ఉన్నాడు కాబట్టి అతన్ని నేను కరుణిస్తాను. Because he has known my name, therefore I will bless him and exalt him, says the Lord. నిన్ను చూసినప్పుడు దేవుడికి రావాలండి, నీకు సహాయం చేయాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను Amen. ప్రేమించాలి అని దేవుడికి రావాలి. When God looks at you, God should have a desire to bless you, to love you and exalt you. కదా, దేవుని ప్రేమిస్తున్నాను అనేది నోటితో కాదండి, Not just mere words you say God, నీ you love God. ఆలోచనలో ఉంటది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అని. కాబట్టి ప్రతిదీ కూడా నీకు అనుగుణంగా మాట్లాడాలి, నీకు అనుగుణంగా మాట్లాడాలి అని అంటే ఎంతో డేంజర్ అండి. It's a very dangerous thing when you want things to be favorably spoken మత about you. భ్రష్టత్వంలో సెకండ్ స్టెప్ ఇది. This is the second step of the corruption in the religion. ఇందులో ఇది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. Never forget this. చూద్దాం, ఫస్ట్ కింగ్స్ 22:5 చూడండి. 1 Kings 22:5. మొదటి రాజుల గ్రంథము 22వ వచనం. పిమ్మట యెహోషాపాతు, నేను యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు దాదాపు 400 ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామత్గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా, ఇది చాలా ప్రతి వారి లైఫ్ లో ఒక మైల్ స్టోన్. ఇది చీప్ కార్నర్ స్టోన్ గా మనుషులు చూసే ఒక మంచి పాయింట్ మీకు ఈ రోజు తీసుకొచ్చి పెడుతున్నాను. This is a very important milestone for you and also a chief cornerstone point. యెహోషాపాతుకు ఉన్నది ఏంటంటే దేవుణ్ణి అడిగితేనే మనం సేఫ్ గా ఇంటికి వస్తాం. Joshua clearly knew that when they inquire of the word of the Lord, only then they'll be safe. దేవుణ్ణి అడిగితేనే మనకి సేఫ్ సైడ్ లో ఉంటాం. Joshua knew that when someone inquires of the Lord, they'll be in safe side. కాబట్టి మన రాజ్యంలో ఉన్న మనుషులందరూ కూడా క్షేమంగా వాళ్ళ భార్య పిల్లలతో క్షేమంగా ఉండాలంటే దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు అన్నది యెహోషాపాతుకి బాగా తెలుసు. Joshua clearly knew only when they inquire of the Lord, he will get the right counsel and right direction and he'll be on the safe side. క్వశ్చన్,
Now this is the question. ఈ to you. అండర్స్టాండింగ్ మీకుందా? Do you have this kind of understanding like Jehoshaphat has? ఒక్కసారి థింక్ Think. అబౌట్ దట్. ఆలోచించండి. అంటే ఏది ఏమైనా నేను దేవుణ్ణి తెలుసుకుని వెళ్ళాలి కదా అన్న క్వశ్చన్ అందరికీ ఉందా లేదా? Everybody has this question. Am I asking God? Am I inquiring God what to do, what to speak, what to say? రెండోది, దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలన్నది ఉంది కానీ నన్ను అర్థం చేసుకుని నాకు అనుగుణంగా మాట్లాడే వాళ్ళు కావాలంటే నీకు 400 మంది దొరుకుతారు. When you say, yes, I want to inquire of the Lord, but I want people who will consider my thoughts, my opinions, my ideologies, you will get 400 people who are convenient to you. 400 మంది దొరుకుతారు You will get 400 people who can easily cheat you and deceive you. కదా. 400 మంది ఉన్నారని ఎవరినైనా దేవుణ్ణి అడిగి తెలుసుకోవచ్చు కదా అంటే 400 మందిని తీసుకొచ్చేసారు. And immediately when somebody said, inquire of the Lord, 400 people came forth. అంటే అక్కడ దేవుడు లేడు, God was not there. మతం ఉంది, Religion was found. మత భ్రష్టత్వం ఉంది, The corruption of the religion was రాజు found. కదా ముఖస్తుతి ఉంది, Because he was a king, people were flattering him. ముఖస్తుతితో పాటు బొంకడం ఉంది. And flattering and also talking about greatness about the king. రాజు కాబట్టి రాజు గురించి మంచిగా చెప్తేనే మనకు మంచిగా డబ్బులు ఇస్తారు. So they knew that only when the king is flattered, they will be paid well. ప్రతి మనిషి ఏంటంటే నేను దేవుడి దగ్గరికి వెళ్తా, నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి అన్న అండర్స్టాండింగ్ లో ఉంటేనే మీకు జయం అన్నది దొరుకుతుంది. You will get victory only when you are sure that you have to adapt to whatever God tells when you're reaching out to him. నేను దేవుణ్ణి అడగాలి కానీ అన్నిటికీ వద్దంటారు. They'll say, yes, I'll ask God and the prophet, but for everything they'll keep on telling no. ఎప్పుడు వద్దంటారు. They will always deny my request. అది తప్పది. Now that's wrong. మీకోసమే చెప్తున్నారు. I'm telling you for your own benefit. వద్దు అన్నారంటే దాని వెనకాల చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్తే ఏముంటది, వెళ్ళకపోతే ఏముంటది, సరే ఆలోచించు. When your request is denied, doesn't mean they hate you. So what's the difference whether you go or మీరు don't go? How is అడగడానికి it going to కారణం make ఏంటి? What is the reason of your asking? జరగబోయే దాని విషయంలో తప్పించుకోవచ్చు. అది ఇప్పుడైనా ఉండొచ్చు, ఒక నెల తర్వాత అయినా Only to ఉండొచ్చు. safeguard yourself of the things that's going to come up in the future. It can be now or later on also. కదా. కానీ ఇప్పుడు 6వ వచనం చూడండి. Verse 6. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామత్ కిలా మీదకు పోకుందునా అని వారిని అడిగెను. అడిగిన వెంటనే ఏమన్నారు వాళ్ళు? అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారి చెప్పిరు గాని. ఎవరు? యెహోవా దేవుడే నీకు అప్పగించిన, నువ్వు వెళ్ళు జయం పొందుకుంటావు. So the false 400 prophets, when the king asked, should I go or not? They said, go up, for the Lord will deliver it in the hand of the king. మరి 400 మందిని పిలిచేస్తున్నాడు. He called the 400 people. వెళ్ళు, దేవుడే నీకు, యెహోవా నీకు అనుగ్రహిస్తారని చెప్పేశారు. And the 400 false prophets said, yes, God will hand over this victory to మనము you. చెప్పవచ్చు ఇక్కడ గురించి. ఎవరో గల్ల చొక్కా వేసుకున్నారు, దేవుడు ఈ రోజు నీకు ఒక పర్స్ ఇవ్వాలనుకున్నారు, చెప్పేస్తాను ఇక్కడ నుంచి నేను. Even standing from here also, I can say that there is a person with checked shirt and he's going to be blessed. చెప్పగలుగుతాను. దేవుడు నీ పక్కన కూర్చున్నారు, దేవుడు నీ ఒళ్ళో కూర్చు, చెప్పేస్తాను ఇక్కడ, నేనే చెప్పేస్తాను. మీరు నమ్మే వాళ్ళు ఉంటే నేనే చెప్పేవచ్చు. I can sit here and tell, yes, God is there by the side of you, God is touching you. I can tell whatever I want. ఇది చెప్పేటప్పుడు నాకు ఎట్లా ఉంటది తెలుసా? గొంగల్ పురుగులు పాగుతున్నట్టు ఉంటాయి. ఈ మాటలు పలకడానికి కూడా అంత అసహ్యం నాకు. These kind of false prophecies is like having a caterpillar run over yourself. ఎందుకంటే వాక్యం క్లియర్ గా చెప్తుంది అసహ్యము అని దేవుడు చెప్తున్నారు. న్యూ టెస్టిమెంట్ లోనే ఉంది అసహ్యము అనే In పదం. the New Testament, it clearly says this is an abomination in the sight of God. కదా. యెహోవా అప్పగిస్తారని 400 ప్రవక్తలను తీసుకొచ్చినాక కూడా 8th verse చూడండి. Even after the 400 prophets said that yes, God will deliver it into the hand of the king, what happened? Let's see. Verse 8. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును కానీ అతను నన్ను గూర్చి మేలు ప్రకటింపక. అంటే ఈ ఇశ్రాయేలు రాజుకి అతని మీద కోపం, చాలా కోపం. ఎందుకంటే ప్రతిది కూడా ఇది తప్పు, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా ఆలోచించొద్దు, ఇలా పలకొద్దు అని చెప్తుండటం వలన కోపము పగ ప్రతీకారం అనేది ఆ రాజుకు వచ్చేసి ఆ ప్రవక్తను దూరం పెట్టేశాడు. The king of Israel did not like prophet Micaiah because Micaiah always used to say, don't do this, don't do this. So he was not comfortable with this prophet. నెక్స్ట్, కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగా అనవద్దనెను. అంతే.
మీరు అలా పలకొద్దండి అని అన్నప్పుడు, అవునులే మరి మీకంటే మీకు వాళ్ళంటే ఇష్టం కదా, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, మాకెందుకు సపోర్ట్ చేస్తారు. Amen. It's true. When Joshua had said, "Let not the king say such thing," means immediately the king of Israel said, "Yeah, you like that thing only. Kada. What is the thing? Why are you not supporting అంటే me?" మనం పలికే దాంట్లో, మనం ఆలోచించే దాంట్లో, మనం రిసీవ్ చేసుకునే దాంట్లో ఒక తప్పు ఉన్నప్పుడు తప్పు అని చెప్పడంలో తప్పు లేదు When your sin has been highlighted and told this is wrong, there's nothing wrong in telling it. కదా, తప్పు లేదు కాబట్టి క్లారిటీ ఇచ్చుకో, తప్పేమీ లేదు. Therefore, it's good for you to seek clarity or give a క్లారిటీ clarity. ఇవ్వి, కామ ఉండొద్దు. Don't be calm. Seek or get clarity. నిన్ను ప్రూవ్ చేసుకో, You need to prove yourself. నీకు హెల్పే దొరుకుద్ది. You will always get help. ఒకటి, నువ్వు ఆలోచించేది, నువ్వు బాధపడేది వాళ్ళు అర్థం చేసుకో ఉండొచ్చు. Possibly is they can understand and come to what you want అర్థం చేసుకుని నీకు ఒక వే చూపించొచ్చు. and show your way also. కానీ ఈ రాజు ఏం చేశాడు? But what did the king say? అతడు ఎప్పుడు చూసినా కీడే పలుకుతాడు, నాకు The king of Israel say, "Oh, that prophet, he will always talk bad about him." 400 మంది ఉన్నారంటే వీళ్ళు గ్రేట్. There are 400 people who have prophesied good కొన్ని things. వేల మంది ఉన్నారంటే అక్కడ దేవుడు ఉన్నారు When if there's a big congregation, people say there is God is there. కదా. మరి అలాగే 400 మందిని తీసుకొచ్చారు. Likewise, 400 prophets were brought. అయినా కూడా జెహోషాపాత్కి సంతోషం లేదు. But King Jehoshaphat was not comfortable in the prophecy of the లేదు, 400 people. దేవుడు క్లియర్ గా ఇస్తారు. దేవుడికి రెబ్యూక్ చేయాలంటే రెబ్యూక్ చేస్తారు, ఇది తప్పు అంటే ఇది తప్పు అంటారు, లేకపోతే వెళ్ళు అని స్ట్రాంగ్ గా చెప్తారు. కానీ ఇక్కడ నాకు కంఫర్ట్ దొరకలేదే అని అనుకున్నాడు. Jehoshaphat also knew about the rebuke and the chastening of God, and he said something is missing over here with his 400 prophets. ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? దేవుడు డైరెక్ట్ గా నాకు చెప్పాలి, నా తప్పును బయటికి తీయాలి అన్న మనస్తత్వం ఉన్నారంటే వాడు ఎప్పుడు దిన అభివృద్ధి పొందుతూ ఉంటాడు. విత్తనము వేసిన ప్రతిరోజు అభివృద్ధి పొందుతూ ఉంటాడు, ప్రతి సంవత్సరం ఎదుగుతూనే ఉంటాడు. Whatever is mentioned in Genesis chapter 26 verse 12 that Isaac sowed and he reaped huge blessings will occur to a person who will say, "Lord, you speak to me and show me all my shortcomings and weaknesses and sin, and I will come out of all of them." This would be the blessing for that person. నీ గురించి దేవుడికి స్క్రిప్ట్ రాసే అవకాశం ఇవి. Give God the chance to write a script about you and the blessings concerning you నీ and your family. గురించి దేవుడు, నీ గురించి, నా గురించి దేవుడు స్క్రిప్ట్ రాయాలి అని అనుకుంటే తప్పకుండా జీవ గ్రంథంలోనే రాస్తారు. And if God writes a script about you, he will write it in the book of life. నువ్వు అదే కోరుకున్నావు కాబట్టి. Because you desired that. నో, నేను రాస్తాను అనుకుంటే వేరొక గ్రంథం ముందు పెడతారు, నీ నాలుగుతో నువ్వు రాసుకోవాలి అక్కడ. And when you could say, no, I'll go with my own way, means your tongue will be like the pen of a ready writer and your another book will be written about you. 13th verse చదవండి ఇప్పుడు. 13వ వచనం verse 13. మికాయాను పిలవబోయిన దూత ప్రవక్తల ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా. చూసారా, దీన్నే బ్రైబ్ అంటారు. This is what is called as bribery. సపోర్ట్ చేయవా. They will say, please support this ఇదిగో person. వాళ్ళందరూ 400 మంది రాజుకు అనుకూలంగా మాట్లాడారు కదా, నువ్వు కూడా వచ్చి అనుకూలంగా మాట్లాడు. You will say, see, 400 people are supporting this cause, but did you also come and join the bandwagon? అనుకూలంగా మాట్లాడు, లేకపోతే కల్ట్ నువ్వు. If you don't speak accordingly, you're a cult. నికోడెమస్ ఏమన్నారు, ఏంటి మీరు కూడా క్రైస్తవులు అయిపోయారా, అతను నమ్మేస్తున్నాడా అని అడుగుతాడు. And that's what the Jews was talking to Nicodemus and said, what? Have you also become like that man? Are you also from Galilee? వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు అక్కడ. They were able to identify the truth. రాజా ఆయన మాట్లాడుతుంటే ఆయన పట్టుకోవడానికి కూడా మనసు రాలేదు, అంత మంచిగా మాట్లాడుతున్నారు ఆయన. They were saying, see, I'm not able to hand over this person because when he speaks with authority. అంత మంచి He speaks so ప్రవర్తన well. కలిగి ఉన్నారు. He's got good attitude, good అతను character. బంధించడానికి మా మనసు రాలేదంటే, ఆహా అంటే వెళ్ళిపోయావా నువ్వు కూడా, అతను వెనకాల పడిపోయావా, ఓ వాళ్ళ గ్రూప్ లో నువ్వు చేరిపోయావా అని అంటారు. When the chief officers returned empty-handed telling that about Jesus, they said, oh, you also have become converted. You also became his followers. కదా, మత భ్రష్టత్వము, ఆలోచించే విధానము, దేవుని దృష్టిలో దైవత్వముతో దైవ దృష్టితో చూసే విధానము అంత డిఫరెన్స్ ఉంటుంది. మత భ్రష్టత్వానికి ఆపోజిట్ దైవ దృష్టి. The opposite of the corruption that is found in the religion is opposite to divine thing or that which is good in the sight of God. అంటే పాత నిబంధనలో ఉన్న మికాయా ఎగ్జాంపుల్ మీకు ఒక నికోడమస్ ఎగ్జాంపుల్ గా నేను తీసుకొచ్చి చూపిస్తున్నా మీకు. In the Old Testament, when you find prophet Micaiah, you can find in the New Testament about Nicodemus. కదా, ఈ మికాయాతో ఏమంటున్నారు, ఇదిగో
400 ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ మా రాజుకు అనుకూలంగా ఉంటారు. నువ్వు కూడా వాళ్ళకు అనుగుణంగా మాట్లాడితే నీకు చాలా మంచిది అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. And the messenger was telling with the words of the prophets with one accord encourage the king, please let your word also be like the word of one of them and speak encouragement, they were saying. 14th verse చూడండి. 14వ వచనం. మికాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునని. అది And Micaiah, యెహోవా జీవము తోడు అని పలికి ఏ మాట వచ్చినా వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు అని అంటే వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నాను అని అర్థం అక్కడ. when the prophet said, as the Lord lives, when as the Lord lives word comes and people go with their own understanding, that means they're digging their own grave. ప్రార్థన ప్రవచనాలు అలాగే ఉంటాయండి. 400 మంది ప్రవక్తల్లా ఉంటాయి. That's how prayers or prophecies will be. It's like this 400 prophets. నీలో బుద్ధి మారకుండా నువ్వు ఎవరికి ప్రేయర్ చేస్తావు, ఎవరికి ఉపవాసం ఉంటావు. When your mind is not changing according to Christ, what's the use of your fastings and prayers? దేవుని ప్రవక్త దైవ భక్తి కలిగి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారు. అదే ప్రార్థన, అదే ఉపవాసము. And the right prayers and fasting is you will have godliness and live a life according to what God tells కదా you to. మీకు తప్పక జయాన్ని అన్నది కలిగిస్తుంది అక్కడ. For sure you will be victorious in all things. నెక్స్ట్ ఏమైంది చూడండి. What happened? Let's see further. verse 15. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మికాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్కిల మీదకి పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయము నందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిందని నేను ఎన్నో మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా. అంటే ఆ రాజుకు తెలిసిపోయింది అక్కడ. The king clearly knew that the words of the prophet, when he said sarcastically, go, it will be delivered. ఎగతాళిగా సర్కాస్టిక్ గా ప్రవక్త మాట్లాడాడు అక్కడ. The Micaiah prophet was very sarcastic. He said, oh, go and నీకు prosper. అనుగుణంగా మాట్లాడేది వారు నీకు కావాలి. You want people who will speak favorable నీకు words. అనుగుణంగా మాట్లాడే మనుషులు నీకు కావాలి You want people who will speak and go according to your కదా. opinions. నీ మనుషులు వచ్చి ఇదిగో నాకు అనుగుణంగా రాజుకు అనుగుణంగా మాట్లాడనే చెప్పాలి. And you want people to go along with whatever the multitudes are speaking. నీకు అనుగుణంగా మాట్లాడితే నువ్వు నమ్మట్లేదు. But when I'm speaking according to you, you don't still believe in me. నువ్వు నమ్మట్లేదు. You're not believing if I tell the same words. అదే కదా. నెక్స్ట్ వర్స్ చూడండి, 16th వర్స్ చూడండి. Let's read verse 16. verse 16. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్నో మార్లు నీతో చెప్పితునని రాజు సెలవీయగా. అంతే, ప్రతిదీ కూడా దేవుడు 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 అని చెప్తూ ఉంటారే గాని అతనికి తెలుసు మికాయా కరెక్ట్ గా చెప్పలేదని ఆ రాజుకు కూడా అర్థమైంది. Even the king knew that Micaiah was not speaking correctly. అక్కడ వాళ్ళందరినీ చూసినప్పుడు మికాయాకి ఏమనిపించిందండి? What occurred to Micaiah when he saw all of them? 17 and 18 వర్సెస్ చూడండి. 17-18 వచనములు. అతడు, ఇశ్రాయేలు అందరూ కాపరులేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు. అయిపోయింది. ఆ రాజు దగ్గర ఉన్న మనుషులు గాని ప్రవక్తలు గాని దేవుడు లేని మనుషుల్లాగా వాళ్ళు ఉన్నారు. దేవుడు లేని అంటే ఒక కాపరి లేని గొర్రెల వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు అన్నది మికాయా ప్రవక్త డైరెక్ట్ గా చూడగలిగాడు. Micaiah was able to see these people who are like sheep without any shepherd and they are not having any master also. కదా. 18వ వచనం చూడండి. verse 18. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతను నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా? నీతో చెప్పలేదా? నేను ఎప్పుడు చూస్తా నన్నే అంటారు. నీకు చెప్పలేదా? నన్నే ఏదైనాను నాన్నే అంటారు, నా మీదే పెడతారు, నన్నే అంటారు. వాళ్ళందరూ కరెక్ట్, నాదే రాంగ్ అని అంటారు. And just like the king of Israel was saying to Jehoshaphat, they did not tell you, he would not prophesy good concerning you but evil. That's how people nowadays say. See, I told you, they will always talk about me. They will only say that I am wrong. As of others, everybody is correct. ఇదండి ప్రవక్త లక్షణము. This is the actual character of a prophet. ప్రవక్త నీకు పలుకుతున్నారంటే దేవుడి నుండి వస్తే గాని నీ దగ్గరికి రాదు. కానీ నువ్వు నీకు అనుగుణంగా రావాలి నువ్వు కోరుకుంటున్నావంటే నీ దేవుడు క్రీస్తు కాదు, నీకు నువ్వే దేవుడు. ఎందుకంటే నీకు అనుగుణంగా రావాలనే స్వభావం నీకుంది కాబట్టి ఆ స్వభావమే దేవుడు. A genuine prophet will speak those things which is only what God reveals to him and comes and tells to you. But when you wanted only your convenience, your own comfort, then you will not listen to the words of the prophet. అయినా కూడా పశ్చాత్తాప పడకపోతే
ఇంకా అబద్ధపు ఆత్మలే నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయని వాక్యం క్లియర్ గా చెప్తుంది ఇక్కడ. And even after that also, if you don't believe in the words of the prophet, God will send a delusion and a lying spirit so that you will start believing in the lies. కానీ మికాయా ప్రవక్త మాత్రము యెహోవా జీవముతోడు దేవుడు చెప్పిన మాట తప్ప నేను ఇంకొకటి పలకను అని డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి 19వ వచనంలో చూడండి. Micaiah took a stern decision that he will only speak only what God tells. As the Lord lives, he said. Let's see the next verse. వర్స్ 19 19వ వచనం. మికాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్వశములను ఎడమ పార్వశములను నిలిచియుండుట నేను చూచితిని. అంతే, ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా వేవేల దేవదూతలతో దేవుడు కిందకి రావడం ఉన్నట్టు మికాయా కూడా చూశాడు. యూదా గ్రంథంలో కూడా వాక్యం రాయబడింది. Micaiah was able to see that the Lord sitting on the throne and all the host of heaven standing by on his right hand and on his left. Even in the book of Jude, it is written that the Lord has మరి come with నోట్లో the నుండి thousands of వచ్చిన his మాట saints. వాక్యం నుండి వచ్చిందా, బయట వచ్చిన మాటల నుండి వచ్చిందా, లోకపరంగా మాట్లాడే మాటల? Now, what words have come? Is it come according to the scriptures, or they are just according to the worldly ways, or empty words have come? అంటే నీకు వాక్యం నుండే నీకు ఆన్సర్ రావాలి. You need to get an answer from the ఈ word of God. కథలతో మనకి ఆన్సర్ దొరకవది. Your fables and tales, you'll not get నేను answers. మీకు ఎందుకు కథ చెప్పను తెలుసా? You know why I don't tell any stories? వాక్యం కన్నా కథే మిగిలిపోతది Because you'll remember the stories more than the word of God. కదా. మరి జెహోషాపాత్ లాగా ఆలోచించే ఆ స్వభావం ఉందా? But do you have the character to think like Jehoshaphat, asking and inquiring only of the Lord? కానీ జెహోషాపాత్ 400 మంది ప్రవక్తల యొక్క ప్రవచనాలు చూసి కూడా ఆ వాక్యం అసత్యం అని గుర్తించాడు. నాకు సత్యం కావాలని అడిగాడు అక్కడ. Jehoshaphat was not able to convince himself or able to believe in the words of the 400 prophets. He rather wanted only the truth and was inquiring of the Lord. అంటే నువ్వు ఆశించినట్టు వర్తమానము దేవుని దగ్గర నుండి కోరుకోవడం చాలా ప్రమాదకరం. Therefore, you expecting the word of God according to your convenience is a very dangerous thing. కదా. నువ్వు అనుకున్నటువంటి వాక్యము, నీకు కావలసిన ఉపదేశము దేవుడి దగ్గర నుంచి ఎందుకు వస్తది? Why should God give you a word of God according to your convenience, your own doctrine, the way you నువ్వు want? ఆశించినట్టు దేవుడు మాట్లాడాలి అనుకోవడం చాలా తప్పు If you want God to speak to you according to what you desire, is wrong. కదా. కాబట్టి దేవుని దగ్గర నుంచి కోరుకోవడం అన్నది చాలా ప్రమాదకరము. Therefore, it is very dangerous thing to get things from God according to your నేను whims and fancies. కూర్చుంటా, దేవుడు మాట్లాడాలి, ఆ బంధకాల నుండి నేను బయటికి రావాలి, ఆ బంధకాలు నాలో లేకపోతే దేవుని గణపరచాలన్న మనస్తత్వం ఉండాలి. కానీ నాకు అనుకున్నట్టు మాట్లాడాలి, నిన్ను ఆశీర్వదిస్తున్నంటే నేను ఈ రోజు అనుకున్నాను కదా దేవుడు నాకు అనుగుణంగా మాట్లాడమని నాకు వచ్చేసింది అని అంటారు. And when you sit, you need to ask God to speak to you and speak exactly those things that has to be removed from you, and you need to remove. But if you want only those things that God speak to you according to your convenience, then it is not right. It's a dangerous thing. ఈ పాయింట్ నువ్వు రాసుకుంటావా? Will you write this point? నువ్వు ఆశించినట్టు వర్తమానము దేవుడి దగ్గర నుండి కోరుకోవడం చాలా ప్రమాదకరము. ఇది ఒక పాయింట్. You coming with an expectation and you want God to give you the same expectations of yours and speak according to your convenience is a dangerous thing. ఇది మత భ్రష్టత్వమే. And this is again a corruption of the మరి religion. దేవుడు అడుగుడు ఇవ్వబడును అన్నారు కదా. But you will say, God said, ask and it will be given to you. అలా అనుకుని నేను చెప్తా, పిచ్చుకుని చూడు అని అంటాను నేను. If that's the case, I'll say, consider the sparrow. నువ్వు ఏమడిగా నేను ఇంకో వాక్యం చూపించగలుగుతా. I can now show the other aspect of the scriptures also. అంతే. నీ కంఫర్ట్ కోసం తీసుకోవద్దు. Don't take the word of God to you for your నేను మీకు convenience. ఒకటే నేర్పించాను నేను. I taught you one thing. దేవుడు భయం ఉన్నవారే దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. Those who have the fear and reverence of God only can love God. దేవుని ప్రేమించలేని వారికి దేవుడు భయమే ఉండదు. Those who don't love God cannot follow his commandments and will not have the fear and reverence of God also. కదా. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాడు. దేవుడు నీకు ఇవ్వదలిచిన వర్తమానమును నువ్వు తీసుకోవడం నీకు చాలా క్షేమకరం. Therefore, it is safe for you that you always take the message that comes from the word of God from the pulpit as it is. కదా. నా గురించి అన్నారు అన్నది మీరు మీ డిక్షనరీలో తీసేయడం నీకు క్షేమకరం. It is very safe for you when you remove this phrase from the dictionary. They targeted me. They spoke only about me. They intentionally spoke about me. ఏంటమ్మా నా గురించే మాట్లాడారు Why అంటే are you దానికి saying- అర్థం తెలుసా? నా గురించే మాట్లాడారు అంటే నీలో ద్వేషం ఉంది.
There is wickedness, there is iniquities inside you. When you say they spoke about me, they targeted only about me. వాక్యం లేదు, ద్వేషం ఉంది కాబట్టే మత భ్రష్టత్వం ఉన్న వాళ్ళకి మాత్రం నా గురించే అని తెలుస్తుంది. కానీ నాకు దేవుడు వార్నింగ్ ఇస్తున్నారు కదా, నేను ఈ తప్పు చేశాను కాబట్టి దేవుడు బయట పెట్టారు కదా అని ఉండదు. మరలా రెండోది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఇది కూడా మీ డిక్షనరీలో నుండి తీసేస్తేనే నీకు జెహోషాపాతుకి దొరికినట్టు రైట్ ఆన్సర్ దొరుకుద్ది. లేదనుకో నీకు అనుగుణమైన ఆన్సర్లు దొరుకుతాయి. When you start telling they spoke about me, they targeted only me, and they are asking only me, means that means there is still hatred inside you. There is wrong things that is inside you. But on the other hand, like Jehoshaphat sits and says, Lord, tell me what you want me to do, and then you take it, that's the right thing. ఎందుకంటే నీలో భ్రష్టత్వం, మత భ్రష్టత్వం లేకపోతే నాకు దేవుడు నన్ను సరిదిద్దుతున్నారు. ఆయన నా తండ్రి గద్దింపని కుమారుడు ఎవరు? తండ్రి గద్దింపని కుమారుడు రిసీవ్ చేసుకోకపోతే వాడు దుర్బీజుడే, కానీ కుమారుడు కాదు. When the corruption of religion is not found in you, you will only take every rebuke, every chastening, and say, only when God loves me, only He is rebuking me. And when God is not rebuking me, I am a corrupt seed. And because I'm a son, He's rebuking me, and I need to take. కదా, దేవుడు కామ్గా ఉన్నారు కదా అని అంటే దానికి అర్థము తప్పు చేశారు కాబట్టి మాట్లాడలేదు అని అనుకుంటానికి అవ్వదు. Just because a person is quiet doesn't mean that a person has done fault or mistakes. 16వ వచనం చూడండి, Psalms 50:16. Psalms 50:16. కీర్తనలు 50వ అధ్యాయము 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టలు వివరించుటకు నీకు ఏమి పని? నా నిబంధన నీ నోట వచించదువేమి? మరి అందరూ వాక్యం పలుకుతున్నారు కదా. The people are talking about the word of God. వాక్యాలు తీస్తారు, దేవుడు అంటారు, ప్రవచనాలు చెప్తారు, ప్రార్థన చేస్తారు. They will take the word of God, they prophesy, they pray, and do all things. మరి ఎందుకు భక్తిహీనులు అంటున్నారు? Why they call us the wicked people? కదా, మరి దేవుని చిత్తానుసారం చేస్తేనే వాళ్ళు దేవునికి సంబంధించిన వారు. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవ్వరు పాపము చేయుడు. Those who do the will of God are the one who are children of God, and those who do the things of God can never sin at all. పాపము చేయుడని ఎరుగుదుము. We know this person will not sin against God. తనను భద్రము చేసుకును కాబట్టి దుష్టుడు ముట్టడు. Therefore he will safeguard himself, and the evil will not touch him. కానీ ఇక్కడ దేవుడు అన్నారు భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్నారు. But to the wicked, God says this. కదా, ఏమని? ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నారు. It's like as a person receives the anointing of the Holy Spirit, God నా is speaking to them. కట్టడలు వివరించుటకు నీకేం పని? What right have you to declare my statutes? నా నిబంధన నీ నోటన వచించుతవేమి? Or take my covenant in your mouth? దిద్దుపాటు నీకు అసహ్యం కాదా? Seeing you hate instruction నీవు నా మాటలను వెనక్కు త్రోసెదవు and cast my words behind you. నువ్వు దొంగను చూచినప్పుడు వాటితో ఏకీభవించుదవు. When you saw a thief, you consented with him. అర్థమైందా? Do you understand this? వాక్యం క్లియర్ గా ప్రకటింపబడుతుంది. భక్తిహీనులతో మాట్లాడుతున్నారు. దిద్దుపాటు నీకు అసహ్యం కదా? The Lord is clearly speaking to the wicked, telling that seeing you hate instruction. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్పకో అని అంటున్నారు. And God hates when a person tells lies, and God rebukes. Why are you వాళ్ళు telling lies? మాట్లాడలేదా? Why? Others are not talking lies? వాళ్ళ అబద్ధాలు చెప్పట్లేదా? Are they not telling నేను falsehood? నమ్మని వాళ్ళ అబద్ధాలు చెప్తారు. I can never believe that they don't tell lies. కానీ నేను చెప్పగలుగుతాను, అబద్ధం చెప్పలేని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. But I'm telling you, many people are here in the congregation who don't tell lies at అబద్ధం all. చెప్పడానికి భయపడే వాళ్ళు ఇక్కడ చాలా మంది There ఉన్నారు are many people who have fear when they speak lies also. కదా. They'll correct వాక్యము themselves. అబద్ధం చెప్పనివ్వదు. The word of God inside you will not allow you to tell lies. మరి నువ్వు నమ్మకపోతే నేనేం చేసేది? నీలో అబద్ధం ఉంది కాబట్టి అబద్ధాన్ని నమ్మయిస్తుంది, కానీ నిజాన్ని నమ్మనివ్వదు. మాట్లాడరన్నది నేను నమ్మనివ్వదు. What can I do if you don't believe? Because there's falsehood and lies inside you. It will not allow you to believe in the truth and also believe in the people who are following the truth. అందుకే దేవుడి వాక్యాన్ని కూడా వెనక్కి తోసేస్తావు, కల్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటావు That's the reason you're casting the word of God behind you and you're calling it as a cult. కదా. 18వ వచనం చూడండి. Verse 18. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. దొంగతో ఏకీభవిస్తావు, మళ్ళీ దేవుడి వాక్యమే పలుకుతావు. దిద్దుపాటు నీకు అసహ్యము, వాక్యాన్ని వెనక్కి తోసేస్తావు. When you saw a thief, you consented with them and have become a partaker with the adulterers. And when it comes to the word of God, you hated instructions and are మత casting the word of భ్రష్టత్వం. God. మరి All these are corruption in the religion. నువ్వు మత భ్రష్టత్వంలో ఉన్నావు కాబట్టి వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నావు కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుంది? నా వాక్యం నువ్వు ఎందుకు పలుకుతున్నావు? You're speaking the word of God in an improper way, and God is telling, why are you speaking my word of God? 18th verse చూడండి మళ్ళీ.
నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. అంతే. మత భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళు వ్యభిచారం చేస్తారు. వాళ్ళు వ్యభిచారం చేసినప్పుడు అందరూ వ్యభిచారం చేస్తారు అని వాళ్ళకు ఊహ ఉంటది. These people who are corrupt in the religious activities will see other people as the wrong way. 20వ వచనము. Verse 20. నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అర్థమైపోయింది కదా. మత భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే నిందలు వేయడానికి చూస్తారు, కానీ దేవుని భయం ఉన్నవారు నింద వేయడానికి కూడా భయపడతారు. The people who are caught up in the corruption of the religion are very quick in slandering their own people, but the people who are right will not do these things. 21వ వచనం. Verse 21. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననయ్యుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడివని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. నెక్స్ట్. దేవుని మరచువారులారా, దేవుణ్ణి మరచువారులారా. భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళు నోట్లో నుండి దేవుడు అంటారు, కానీ దేవుణ్ణి మర్చిపోయిన జనం అని ఇక్కడ క్లియర్ గా వాక్యం చెప్తుంది. Now consider this, you who forget God, they don't even realize that they have forgotten God. దీన్ని యోచించుకొని ఆలోచించుకో. Consider this. లేని ఎడల, లేకపోతే ఆలోచించకపోతే, if you don't consider, నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడు ఎవడునూ లేకపోవు. ఈ లోకంలో ఎవరు తప్పించలేరు. God says, I will tear you in pieces and no one in this world will deliver you. పారిపోయినా కూడా తీసుకొచ్చి కూర్చోపెడతారు. Wherever you go, you will be torn in pieces and no one will come to your rescue. నెక్స్ట్ వర్స్. Amen. Verse 23. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంతే. దైవ వాక్యం ఉన్న వాళ్ళు దైవ దృష్టితో చూసేవారు. దేవుడి మీదనే దృష్టి ఉంటది, పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదు, పక్క వాళ్ళు చెప్పే మాటల మీద దృష్టి ఉండదు. Those who are good in the sight of God and focus on God will focus only on godly related things. They will not focus on the neighbors. They will not focus on the worldly related things at all. కదా. మరి అదే బెత్షెబా విషయంలో పాపం చేసిన దావీదును రెబ్యూక్ చేసుకున్నప్పుడు తన తప్పుని సరిదిద్దుకున్నాడు అక్కడ. When David was rebuked concerning Bathsheba, he was able to immediately correct himself and say, I'm sorry for what I've done. కదా. దేవుడు పలికిన మాటను వెనక్కి త్రోసలేదు, వెంటనే ప్రవక్త దగ్గర క్షమాపణ అడుగుతున్నారు. He did not cast out the word of rebuke. He immediately asked forgiveness from Nathan, prophet. వాక్యము ద్వారా దేవుడు మాటల్ని గ్రహిస్తే అది నీ జీవితంలో క్షేమకరం. When you receive the word of God and correct yourself, it's going to be good with you and safe you are. John 17:12 చూడండి. John 17:12. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించు వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. అంటే మనుష్య కుమారుడు మీ గురించి సాక్ష్యము చెప్పడము ఇక్కడ చూస్తున్నారు. And here you're able to see the Son of God is able to testify about you. కదా. ఇప్పుడు దాని మీద చేయి పెట్టుకుని 2 Thessalonians 2:3 చూడండి. Now let's go back to 2 Thessalonians 2, 3 and 4 once again. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2 Thessalonians chapter 2 verse 3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇక్కడ నాశన పుత్రుడు, అక్కడ నాశన పాత్రుడు. Here it is the son of perdition. నాశన పుత్రుడు, నాశన పాత్రుడు. పాత్రుడు అంటే అతను నాశనమైపోయి, అతను నాశనమైపోవడమే కాదు మిగతా వాళ్ళని కూడా పాడు చేసే పాత్రగా వాడబడతాడు అక్కడ. This person not only destroys and falls, he will also ensure all his partakers also will fail and fall. కదా. మనుష్య కుమారుడు దైవ వాక్యము చెప్పునప్పుడు నువ్వు వాక్యాన్ని రిసీవ్ చేసుకుని నిన్ను సరిదిద్దుకుంటావు కాబట్టి నీలో నాశన పుత్రుడు నశిస్తాడు, నువ్వు ఎవరికి నాశన పాత్రుడుగా వాడబడవు. When you receive the word of God and correct yourself, the man of sin is revealed and the son of perdition will go away from you. ఎందుకంటే చాలా మంది క్రీస్తుకు చెందని వారు ప్రతి చోట ఉంటారు. There are many people who don't belong to Christ. They are plenty in number. మన వాక్యాలు చూపించాను కదా, మనతోనే ఉంటారు, మనలో నుండి వెళ్ళిపోయినట్టు వాళ్ళ క్రియల ద్వారా మనకి బయలుపరిచి మరీ వెళ్తారు మన నుండి వెళ్ళినట్టు అని. I showed you from 1 John there are many people, they are with us but they are not of us, they have gone away from us. అలాగే John 13:18 చూడండి. John 13 verse 18. యోహాను సువార్త 13వ మిమ్మును అధ్యాయం అందరిని గూర్చి నేను చెప్పలేదు,
నేను ఏర్పరచుకున్న వారిని నేను ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును. John 13:18. I do not speak concerning all of you. I know whom I have chosen, but that the scripture may be fulfilled, he who eats bread with me has lifted up his heel against me. కదా, వాక్యం క్లియర్ గా చెప్తుంది. Yes. 20th verse. 20వ వచనం. నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకుని వాడగును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వారిని చేర్చుకుని వాడు అగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. కదా, ఇక్కడ మీరు ఎవరైతే మత భ్రష్టత్వం కావకుండా దైవ దృష్టితో ఉంటారో, దైవ దృష్టితో ఉన్న వాళ్ళు ప్రతి వారిని రిసీవ్ చేసుకోగలుగుతారు, పాడు చేయరు, నాశన పాత్రుడుగా ఉండరు. And since you are not there in the corruption of the religion, you will not corrupt yourself or corrupt other persons also. అందుకే నేను ఎవరిని పంపుదునో వాడిని వాళ్ళు చేర్చుకుంటారు. వాళ్ళని చేర్చుకుంటున్నారంటే నన్ను చేర్చుకుని వాడగును. I say to you, he who receives whom I send receives me, and he who receives me receives him who sent me. నువ్వు చేర్చుకుంటుంది ఆ మనిషినే కాదు, నన్నే కాదు, నన్ను పంపిన వాడిని కూడా నువ్వు నీ ఇంట్లో పెట్టుకుంటున్నావు అని You're not అంటున్నారు. just not receiving that person, but you're receiving me also and receiving God who sent me. You're keeping that person కాబట్టి here. నేను ఏర్పరిచిన వాడిని నేను ఎరుగుదును. Therefore, I know one whom I have chosen. అంటే ఇంత క్లియర్ గా నా పక్కన కూర్చున్న వారు మడిమెనెత్తెను అనంటే అతను ఇష్టపూర్వకంగా చేసిన పాపంలో అతను ఉన్నాడు, ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. ఎవరో ఆ సాతాను మోసపరిచి చేస్తున్నది కాదు, ఇష్టపూర్వకంగా అతను చేస్తున్నాడు కాబట్టి సాతాను ఎంటర్ అయ్యాడు. The one who నెక్స్ట్ has వీక్ అర్థమవుతుంది నేనేం చెప్పడానికి వచ్చాను. the one who has lifted his heel against me, which means this person is not influenced by Satan or caused sin because of Satan, but this person's desire, lustful desire, he's intentionally sinned, and that's the reason he has become a son of perdition. Psalm 69:25. Psalm 69:25. కీర్తనలు 69వ అధ్యాయము 25వ వచనం. వారు పాలెము పాడవును గాక, వారి గుడారములో ఎవడను ఉండకపోవును గాక. నెక్స్ట్, నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. ఇవి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాశన పుత్రుడు గురించి, నాశన పాత్రుడు గురించి మాట్లాడుతున్నారు. మత భ్రష్టత్వంలో ఉన్న మనుషుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. It's talking about the people, about the son of perdition or the son of the tomb or the man of sin. It's talking about those people who are corrupting the religion. వాక్యం పలుకుతూ ఉంటారు, బయటికి వెళ్ళి అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉంటారు. వాక్యం మాట్లాడుతూ ఉంటారు, అబద్ధం చెప్తుంటారు, అనేక మందిని అబద్ధంలో నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు అందరూ గురించి మాట్లాడుతున్నారు They ఇక్కడ. speak the word of God on one side, but then they keep on telling lies and lead the people also into falsehood. కదా, వాళ్ళు ఏర్పరచుకున్న పశువుల పాకలో కూడా వాళ్ళు ఉండరని చెప్పి 25వ వచనం చెప్తుంది. Even the sheep's manger which they have created also, they will not be there. That's what it says. ఆపత్కాలంలో గుడారంలో దాచును అంది కదా, ఆ గుడారం కూడా వాళ్ళకి ఉండదని అక్కడ వాక్యం చెప్తుంది. They will not get a place to hide in the secret place also. నువ్వు నీ చేత్తో కట్టుకున్న పాకలోనే మిగిలిపోతావు. నువ్వు You are there in the place where you have constructed a physical ఆత్మీయంగా manger. దేవుడు నీ చుట్టూ వేసిన అగ్ని కంచెని గాని, అగ్ని రథముల గుర్రములు గాని, ఆయన కాపాడిన ఆ ఏదైతే ఆపత్కాలంలో పర్ణశాలలో దాచిన ఆ గుడారం కూడా నీకు కనిపించదు. You cannot see the secret pavilion where God wants to hide you because nothing is there inside you. 27th verse. 27వ వచనం, verse 27. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము, నీ నీతి వారికి అందనీయకుము. వారికి అందనివ్వద్దు అంటున్నారు. The Lord says, let them not come into your righteousness. రావద్దు. దోషము మీద వాళ్ళు దోషం చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు ఎంత వాక్యం చెప్పినా వాళ్ళు రిసీవ్ చేసుకోరు కాబట్టి వారికి నీ నీతి అందనివ్వద్దు అని చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. They're adding iniquity to their iniquity. The psalmist is saying, let them not come into your righteousness. నెక్స్ట్ వర్స్. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడువు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకము. ఈ వాక్యాలకు అసలు వాళ్ళు భయపడతారా లేదా అన్నది అది ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళైతే భయపడరు అన్నది మాత్రం నాకు కన్ఫర్మ్ అయింది. After reading these part of the scriptures, I really think whether they do have the fear of the Lord or not. But by now I know that they don't have the fear and the reverence of the Lord. 29th verse. నేను బాధపడిన వాడినై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. అంతే.
నేను బాధపడిన వాడిని నేను బాధపడుతున్నా. వాళ్ళు ద్రోహం చేస్తున్నారు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు నటిస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలతో చెప్తున్నారు, ఒకరిని పాడు చేయాలన్న మనస్తత్వం కలిగి ఉన్నారని ఇక్కడ కీర్తనకారుడు మొత్తం చెప్తున్నాడు. జీవ గ్రంథంలో వారి పేరు ఉంచొద్దు, వారికి నీ నీతి దొరకనివ్వద్దు అని చెప్పేస్తున్నాడు. And here the psalmist is very clearly telling, I am poor, I am sorrowful, let your salvation, O God, set me upon high. But these people, they do not know, they are adding iniquity to iniquity. Let the righteousness of yours not come to them. కదా, యాక్ట్స్ 1:20 చూడండి. యాక్ట్స్ చాప్టర్ 1:20. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయ్యో, మరి ఇది కొత్త నిబంధన కదా, మరి ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. మరి Oh, this is there in the New Testament? Oh, I do not know whether should I tell this or not. It's అది very పాత clearly tested. నిబంధన, ఇది కొత్త నిబంధన. People say that is an Old Testament, this is New Testament. కానీ నిన్న నేడు రేపు మాత్రము దేవుడు నిరంతరము జీవించేవాడు. ఆ కాలంలో ఉన్నవాడు ఈ కాలంలో ఉన్నవాడు ఒకటే. కానీ కొత్త నిబంధన పాత నిబంధన సెపరేట్ You చేసేసి will say God is the same yesterday, today and forever, but then you want to separate the New Testament from the Old Testament. 21వ వచనము. వర్స్ 21. కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి, ఇక్కడ మెయిన్ 22వ వచనం చూస్తే, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు, అంటే ఆ కాలంలో కూడా మనుష్య కుమారుడితో పాటు ఉంటూ మనుష్య కుమారుడితో పాటు తింటూ అక్కడే ఉంటూ ఆయన అప్పగించడం అనేది జరిగింది. They were there with the Lord Jesus Christ, and these are the ones who handed him over to. కదా, అంటే వాక్యము మారల, మనుషులు మారారు, మనుషుల ఆలోచనలు మారాయి, కానీ వాక్యము మారలే, వాక్యం ఆలోచన మారలే, వాక్యము నడిపింపు మారలే, వాక్యము మార్గము మారల. The word has not changed its character at all, but people and their understanding has changed. కానీ ఏమని ప్రేయర్ చేశారు? 24వ వచనము. Let's see what the prayer was in verse 24. ఇట్లని ప్రార్థన చేసిరి, ఏమని? అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా. అంతే. వాళ్ళు నా గురించి చెప్పుంటారు, వీళ్ళు చెప్పుంటారు, వాళ్ళు చెప్పుంటారు అంటారు. కానీ ఇక్కడ ప్రేయర్కి వచ్చేసరికి నా హృదయం నీకు తెలుసు కదా, అందరి హృదయం నాకు తెలుసు కదా అని. మరి నీ హృదయం తెలిసినప్పుడు నువ్వెందుకు క్వశ్చన్స్ చేసావు? నువ్వు వెళ్ళి చెప్పావా? నువ్వు వెళ్ళి మాట్లాడావా? నువ్వు ఫోన్ చేసి చెప్పావా? నీ ఎందుకు అడుగుతున్నావు? మళ్ళీ ప్రేయర్ చేసేటప్పుడు నీకు సమస్తము తెలిసిన ఆయన అని అంటావు, మళ్ళీ నువ్వు వెళ్ళి చెప్పావా అని అంటారు. ఇంకెక్కడుంది? పోయిందక్క, మీ నమ్మకమే పోయింది. And they prayed and said, Oh Lord, who know the hearts of all. When your prayer is like that, when God knows everything, why are you saying, did you go and tell anything to them? Who would have gone and told about them? Somebody would have gone and told about them. But in the prayer they say, Oh Lord, you know the hearts of all. ప్రేయర్ లో నీ గురించి నా గురించి తెలుసు కదా నాయన, నేను ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలుసు, నేను ఎందుకు పడిపోయానో నీకు తెలుసు, నాకు ఏమైందో అంటే ప్రతిదీ నిన్ను అర్థం చేసుకోవాలని నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ దేవుడికి ఏం కావాలనేది నువ్వు చూపించట్లేదు. In your prayers you want God to understand you, but you don't want to know what God wants from you and what God desires from you. ఆయన వినను అంటున్నారు. God says, I will not hear you. అటువంటి వారి కొరకు ప్రేయర్ చేసినప్పుడు నేను వినను అని అంటున్నారు. He says, even if you pray for those kind of people, దానియేలు ఉన్నా సమయలు ఉన్నా కూడా నేను విననని చెప్పేస్తున్నారు. when Daniel, Noah, Job or Samuel comes and prays, I will not hear you. కదా, ఇక్కడ ఏమంటారు? అందరూ హృదయములు ఎరిగి ఉన్న దేవా ప్రభువా. 25వ వచనం. verse 25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి, అంతే, తన చోటికి పోవడానికి అంటే మత భ్రష్టత్వం, నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు ఆలోచించే విధానము, నీకు నువ్వే దేవుడివి. You, the way of your thinking and your opinions, you have become God for yourself. That's a reason. And the apostleship from which Judas by transgression fell, that means she has fallen with his own transgression. తప్పిపోయి పోగొట్టుకొనిన He lost and he might go to his own place. పరిచర్య అంటే నువ్వు రోడ్ల మీద తిరిగి పరిచర్య చేయని అవసరం లేదు, ఇల్లు తలుపులు కొట్టి పరిచర్య చేయని అవసరం లేదు. Ministry is not going and knocking at the doors of the houses or going into the streets and distributing pamphlets. నేను ఆకర్షిస్తేనే గాని ఎవరు నా దగ్గరికి రాలేరని వాక్యం చెప్తుంది. Because the word very clearly says, unless God attracts. నువ్వు ఎక్కడ ఆకర్షించగలుగుతావు? How can you attract others? ఎవరైనా వచ్చి గట్టిగా అరుస్తే నువ్వు అబద్ధం చెప్పుకుని తప్పించుకుంటానికి చూస్తావు. అక్కడ పరిచర్య ఏముంది? If somebody comes and questions you, you
you get scared and you want to tell lies. అంటే అక్కడ నువ్వు దేవుని ఎలా ప్రజెంట్ చేసావు? మత భ్రష్టత్వంగా నువ్వు ప్రజెంట్ చేసావు, నువ్వు దేవుని ప్రజెంట్ చేయలే Therefore, you do not present God, you presented the corruption in your own religion. కదా. అందుకే దానికి ఏంటంటే తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకొని వాణ్ణి కనపరచుమని అడిగారు. Show which these two you have chosen to take part in this ministry and apostleship, from which Judas by transgression fell. దేవుడు ప్రతివాన్ని రిప్లేస్ చేసుకుంటారు, కావాలి. Yes, there will be replacement if somebody is దేవుడికి ungrateful. కావాలి God wants people to get replaced కదా. if they're unfaithful. నువ్వు దైవ దృష్టితో చూస్తే ఎవరు నిన్ను ఎన్నుకున్నారని తెలుస్తుంది. నువ్వు మత భ్రష్టత్వంలో చూసావనుకో, నువ్వు ఆలోచించే విధానం మారిపోతుంది. If you see from God's perspective, you'll know who is that selected you. But if you see with the corruption of religion inside you, you will think that somebody else has selected. నీ or you can లోపల పాపము కనబడు వరకు నువ్వు యథార్థంగానే ఉన్నావు. Until iniquity was found in you, you are good in the sight of కాబట్టి God. నాలో ఏ పాపం లేదని చెప్పుకునే అధికారం నీకు లేదు. Therefore, you don't have any right to say that I am not sinning. I don't have any sin in me. Can you కదా. find any sin మత in me? భ్రష్టత్వం అని అంటే దేవుడు ఏర్పరిచిన స్థలానికి వెళ్ళట్లేదు, నువ్వు ఏర్పరచుకున్న స్థలానికి వెళ్తున్నావు, నువ్వు ఆలోచించిన దాన్ని నమ్ముతున్నావు అనేది నువ్వు గుర్తుపట్టుకోవాలి. As Judas might go to his own place, went to his own place, you are going to your own place because of the corruption of the religion that is found in you. కాబట్టి దీని గురించే అపోస్తల పౌలు కూడా చెప్తున్నాడు నాశన పాత్రుడు అని. That's the reason Apostle Paul talks about the son of perdition. అంటే సత్యాన్ని, నీతిని, మంచిని, ముఖ్యంగా దేవుణ్ణి, పరిశుద్ధాత్మను కూడా గుర్తుపట్టలేనంత భ్రష్టత్వానికి వెళ్ళిపోయేదాన్నే భ్రష్టత్వము అని అర్థం. They will not recognize that which is goodness, righteousness, or truth, and they will not even recognize that which is truth. So they will go to that detestable state. అంటే క్రీస్తుని గుర్తుపట్టకుండా క్రీస్తుకే వ్యతిరేకించే వాడుగా ఈ లోకంలో ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. These people will be contrary to Christ and enemies of Christ, and that's what you need to recognize. కానీ వారి ప్రవర్తనలోనే గుర్తుపట్టగలుగుతాం. You will recognize by the way they behave and their characters. You మరి will recognize. అబ్రహాము దేవుని ఎలా How గుర్తుపట్టాడండి? did Abraham recognize? యోబు దేవదూతల్ని ఎలా గుర్తుపట్టాడండి? How did Job recognize the యోబు angels? ఏ విధంగా, మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాక్యమే చెప్పారు కదా, మరి ఎందుకు వారిలో దేవుని గుర్తుపట్టలేకపోయారు? Job's friends quoted the scriptures, and how is it Job did not see God through the scriptures quoted by their friends? అతనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి. Because Job, you can see that God was inside Job. అతనిలో దేవుడు ఉన్నాడు అంటే మంచి చెడు బాగుగా ఎరిగిన వాడు కాబట్టి. He knew the difference between good and evil. దేవుని నిబంధన బాగుగా ఎరిగిన వాడు కాబట్టి. He knew about the covenant of God very well. కదా. ఆ భార్య ఏమంది? What did the wife say? నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కా అని చెప్పి The వెళ్ళిపోయింది. wife of Job said, curse God and die. అతనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి అన్ని బాగుంటే దేవుడా, బాగోకపోతే దేవుడు కాదా అని మాట్లాడతాడు He అక్కడ. was bold enough to say, only when good things happen should we say God, when bad things happen should we reject God. అంటే యోబు పరిస్థితులు బాగోనప్పుడు కూడా అతని హృదయంలో ఆ ఆకాశ పరిధి లేదు, దేవుని యొక్క పరిధి ఉంది. And the spiritual wicked realm was not there, but the good realm was there inside Job. That's the reason he was able to దీనికి stand firm. ఆన్సర్ కావాలంటే కూడా Job 29 లో ఉంటది, నా ఇంటికి పైగా దేవుని యొక్క మర్మము ఉంది అని చెప్తాడు. That's the reason you find in Job 29 that when Job says that there is a spiritual realm above my house, which is good. కాబట్టి మత భ్రష్టత్వంలో దేవుని చూడకుండా దైవ దృష్టితో దేవుని చూస్తేనే నీకు సరైన సమాధానము, జవాబు దొరుకుతుంది. Therefore, don't corrupt the religion. In fact, see everything and every person according to what God sees and be good in the sight of God. షలోమ్ అలైకుం.